నిమిషం కొంచెంసేపు మాట్లాడుకుందామా? నేను కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటి లవ్ అఫేరా? నేను మా చెల్లి మేమిద్దరమే మా నాన్నకి. అయితే మీ చెల్లికి పెళ్లి చేయాలా? లేదు లేదు, మేము ఆడవాళ్ళమైనా మా నాన్న ఏమీ తేడా లేకుండా మమ్మల్ని పెంచాడు. ఓకే. చదువు, జాబ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నింట్లో. అయితే సో పెళ్లి తర్వాత కూడా నేను వాళ్ళకి దగ్గరగా ఉండాలని. అంటే నేను మీ ఇంట్లో ఉండాలా? లేదు, ఇంటికి దగ్గరగా ఉండు. ఓకే, దాందే ఉంది. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని. చూసుకో, ఎవరు వద్దన్నారు? అంటే వాళ్ళకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్సా? ప్లీజ్ నేను చెప్పేది వినండి. ఓకే ఓకే, చూద్దాంలే. నాన్నతో ఈ విషయం అనకండి. అవన్నీ తర్వాత ఆలోచిద్దాం. ఏంటే ఇందాక సోది చెప్తున్నావు? అమ్మో, అప్పుడే తెల్లారింది దీనికి. ఏయ్, చదువుతున్నావా అరుస్తున్నావా? నిద్రపోవాలా వద్దా? అమ్మా, అక్క నన్ను చదవద్దంటోంది. సీత, అప్పుడే నిద్ర లేచావా? లేదమ్మా, ఇంకా నిద్ర లేవలేదు, జస్ట్ నడుస్తున్నాను అంతే. ఏయ్, పేషాలేకు పదా, బండితి గుడికెళ్దాం పదా. అమ్మా ప్లీజ్ అమ్మా, ఈరోజు ఒక్కరోజుకి వదిలేనాను ప్లీజ్. సిగ్గులేదా నీకు? రోజు మీ నాన్నగారు కదా దింపేది. ఈ ఒక్కరోజన్నా ఆయన పడుకోనివ్వచ్చు కదా. రామా రామో రామా రామం. ఏ సీత, లే పదా, లేకు స్నానం చేయి. అమ్మో, స్నానం అంది, మళ్ళీ ధనుర్మాసం అంటుంది, పట్టులంగా ఓని అంటుంది. అసలు చాలి, నడు ఓపెన్. అమ్మో డేంజర్, ఫైట్ చాలి, యాక్షన్ గో. అమ్మా, స్నానం గీనం అంటే నేను అస్సలు తీసుకెళ్ళు. ఏదో పోన్లే నాన్న కష్టపడుతున్నారు అని నేను పొద్దున్నే లేస్తే ఒకటే రూల్స్ పెట్టేస్తున్నావు. చెప్పు, లిఫ్ట్ కావాలా వద్దా? సీత, ఈరోజు 1 తారీఖు తెలుసా నీకు? ఏవైనా అవసరాలు ఉంటాయేమో ఆలోచించుకో మరి. పదవి ఏంటి మరి సిగ్గు లేకుండా? అమ్మా, ఒక 4,000 ఇస్తావా? 4,000? నీకెందుకే బిజినెస్లు? ఏం చక్క పెళ్లి చేసుకోవచ్చు కదా. డబ్బులు అడిగితే లెసన్ స్టార్ట్ చేస్తాం. ఇది టూ మచ్ అమ్మా. ఏదో ఒక రోజు నా కలెక్షన్ వరల్డ్ ఫేమస్ అయిపోతుంది, అప్పుడు చెప్తాం ఈ పని. సరే సరే, ఇస్తాలే. దేవుడా, ఎలాగో పెద్ద ఆర్డర్ వచ్చి నా కలెక్షన్ వరల్డ్ ఫేమస్ అయిపోయి లక్షల డబ్బులు వచ్చి, వద్దులే ఇది టూ మచ్. లక్ష్మికి 3,000, గేట్ వాడికి 1,000, షాప్ రెంట్ 12,000. అది ఇచ్చే చాలు, ఓకేనా? నేను ఇంజనీరింగ్ కాకినాడలో చేశానండి. ఎంఎస్ ఏమో యూఎస్లో చేశాను. ఏది మన అమెరికాలోనా? సార్, నాకు సీఎంతో అపాయింట్మెంట్ కావాలండి. అపాయింట్మెంటా? ఎందుకు? నేను ఆయనే కలిసి చెప్తాను. అట్లాగా తమ్ముడు, నీకు అపాయింట్మెంట్ కావాలి నాకు సమాజైంది, కానీ ఎందుకు ఆయనకు చెప్పాలి కదా. నువ్వు చెప్తే నేను ఆయనకి చెప్తా. సార్, నాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ అండి. మా నాన్న కూడా దేశ సేవ చేసేవారు. నాకు మన ప్రజలకి ఏదో పని చేద్దామని ఆశ, కానీ అది ఎలా మొదలు పెట్టాలో తెలియక ఏదో ఒక పార్టీలో జాయిన్ అవుదామని ఐడియా. అందుకే సీఎం గారితో మాట్లాడదామని. నువ్వు పడే కామెడీ కూడా తమ్ముడు. ఈ సర్టిఫికెట్లన్నీ నిజమా? ఇంత చదివి నువ్వు పాలిటిక్స్లో చేరతావా? నీకేమన్నా మెంటలా? తమ్ముడు అట్లా పద, చేతతో మాట్లాడుకుందాం పద. నీకు లారీలలో మనుషులు తోలక రావడం తెలుసా? గట్టిగా అరవడం తెలుసా? మరే దేశకి నేత అట్లా అరుస్తావా? ఎలక్షన్లో కొంచెం దాదాగిరి చేస్తావా? అంతెందుకు, మనం ఆపోజిషన్లో ఉంటే బంధువులు స్ట్రైకులు చేయిస్తావా? బాబు దోచాయమా? ఇవన్నీ పక్కన పెట్టు తమ్ముడు, నీకు కంపల్సరీగా కర్ర తిప్పడం రావాలి. వస్తుందా? ఇవన్నీ నేను చేయను సార్. ఏం మజాక్ చేస్తున్నావా? ఇవేమీ రాకుండానే నీకు పార్టీలో చేయడానికి 15,000 జీతం ఇవ్వాలా? అసలు పార్టీలో చేయడానికి నువ్వు ఎంత ఇస్తావో చెప్పు. సార్, మన ఇద్దరికి కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టుంది. సీఎం గారితో అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారో చెప్పండి. ఓ 2 నెలల తర్వాత కనిపించు. ఎన్ని గంటలకి? 9 గంటలకు కనిపించాయా? ఓకే సార్. ఓకేనా? ఏమర్థమై నీకు? 2 నెలల తర్వాత అంటే ఫిబ్రవరి 12వ తారీఖు 9 గంటలకి సీఎం గారితో అపాయింట్మెంట్. మీరు డైరీలో నోట్ చేసుకోండి, నాకు గుర్తుంటుంది. ఛాయ్ చల్లారిపోతుంది. మా పార్టీలో చేరడానికి నువ్వే మాకు మెంబర్షిప్ ఫీజు ఇవ్వాలి. మేము నీకు జీతం ఇవ్వం. అయితే నేను చేరను సార్, సారీ. నీకేమైనా పిచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎక్స్పీరియన్స్ లేదు. నీకు ప్రజల మద్దతు ఉందా? లారీలో జనాల్ని తీసుకురాగలవా? బంధువులు స్ట్రైకులు ఆర్గనైజ్ చేయగలవా? ఏమైనా పొలిటికల్ బ్యాకప్ ఉందా? లేదండి. అసలు వాయిస్ ఉందా? ఏది గట్టిగా ఒకసారి అమర్ రహే అని అరువు.
అనవయ్యా. రమర్ రహే చూడు నీకు గొంతుక కూడా లేదు. వెళ్ళు. అమ్మ నాన్నలకు చెప్పే వచ్చావా? వెళ్ళి ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ లాంటివి చేసుకోవచ్చు కదా. నీకెందుకు బాబు ఈ గొడవ? వాళ్ళు కూడా అదేనారు సార్. ఎవరు? పార్టీ వాళ్ళు. కూర్చో 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 కూర్చో. నీ డీటెయిల్స్ చెప్పు. పేరు, డేట్ ఆఫ్ బర్త్. కే శ్రీరామ్, February 20th, 1987. కులం, ప్రాంతం చెప్పండి సార్. చెప్పు. ప్రాబ్లం ఏంటి చెప్పాలా? లేకపోతే కంప్యూటర్ ఒప్పుకోదు. అయితే మీ డైరీలో నోట్ చేసుకోండి. సార్ అపాయింట్మెంట్ కొంచెం తొందరగా ఇస్తారా? చాలా ఇంపార్టెంట్. 2 నెలల తర్వాత రావయ్యా. ఉదయం 9 గంటలకి. 9ంటికి నాకు ఆఫీస్లో అపాయింట్మెంట్ ఉంది. 12 ఓకేనా? రేపటికల్లా చెక్ పంపించేస్తాను సార్. ఈసారి డిలే అవ్వదు సార్. లక్ష్మి లక్ష్మి మళ్ళీ చేస్తాను సార్. లక్ష్మి కస్టమర్ చూడు, నేను వెళ్ళి నీ జీతం తీసుకొస్తాను. ఓకే? ఏమిటి నా లైఫ్? నాన్నేమో పెళ్ళంటాడు, షాప్ వాడు రెంట్ అంటాడు, లక్ష్మి ఏమో జీతం ఉంటుంది, డ్రెస్ మెటీరియల్ వాడు చెక్ అంటాడు, జేబులో ఒక్క పైసా లేదు, బట్టలు కొనుక్కోవడానికైనా అమ్మని అడగాలి. వేస్ట్ లైఫ్ అంటే వేస్ట్ లైఫ్. పోలీస్ వాడేమో చలాన్ అంటాడు. హెల్మెట్ ఎక్కడ? లైసెన్స్ ఏది? సీత అంకుల్ సారీ సార్, ఇప్పటిదాకా హెల్మెట్ పెట్టుకున్నాను, జస్ట్ ఇప్పుడే. ఆర్సీ బుక్ ఉందా? సార్ యాక్చువల్లీ హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు పాడవుతుంది సార్. నాకు మా అమ్మ పెళ్లి చూపులు చూస్తాను సార్. అయితే పిచ్చి జుట్టు అమ్మాయిల్ని ఎవరు చేసుకుంటారు సార్? ప్లీజ్. నీ పేరేంటి? సీతా మహాలక్ష్మి. మీ ఫాదర్ పేరు? సార్ 50 ఇస్తాను సార్. లేదు 200. 200 ఓకే ఇవ్వండి సార్, బ్యాగ్లో డబ్బులు ఉన్నాయి. త్వరగా తీసుకురా. సార్ హెల్మెట్ లేదు, ఆర్సీ బుక్ లేదు. 200 సెటిల్ చేశాను సార్. వెరీ గుడ్. 200 కావాలి. సీతా ఈ మధ్య ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి బాబు. ఒకసారి కమిషనర్కి మీరు ఒకసారి చెప్తే. ఈ కొత్త కమిషనర్తోనే ప్రాబ్లం అంతా. ఒరే రాము ఎట్రా? రాము రవీంద్ర, వీడు రామ్ అని మా చెల్లెలు గారు అబ్బాయి. రాజీకి బావా? హే నైస్ మీటింగ్ యూ రవీందర్. పదండి వెళ్దాం. హే మళ్ళీ కలుద్దాం. బాయ్. ఓకే బాయ్. హాయ్ రాజీ. హాయ్. ఎలా అయింది భవాని మీటింగ్? బాగానే అయింది. 2 months తర్వాత మళ్ళీ రమ్మన్నారు. జాయిన్ అవ్వమంటావా? వాళ్ళు ఇచ్చినప్పుడు చెప్తాలే. ఏయ్ నా బొమ్మను మూలెందుకు పడేసావు? వాళ్ళు ఎవరైనా సడన్ గా రూమ్ లోకి వస్తారని పక్కన పెట్టాను. ఏం పడేలేదులే బావా. అంతేలే, కొన్ని ఇష్టాలు మారిపోతూ ఉంటాయి టైంతో. హలో, ఇంకా ఇదే నా ఫేవరెట్. నువ్వేమంత ఫీల్ అవ్వక్కర్లేదు. పెద్ద మొహం చూడు. ఎలా ఉన్నాడు హీరో? నువ్వు చూసావా? ఎలా ఉన్నాడు? ఏదో ఉన్నాడు. నీకు నచ్చాడా? నాన్నకు బాగా నచ్చాడు. నీకు నచ్చాడా? ఏయ్ వదిలే, ఇప్పుడే కదా వచ్చాడు. నాకేం తెలీదు, ఏమీ అనిపించడం లేదు. ఎందుకు టెన్షన్ పడతావు? సెల్ నంబర్ ఇచ్చావా? చాయ్ తాగుదామా? ఇప్పుడా? మూడ్ లేదు బావా. నాకు మూడ్ లేదు, అందుకే అడిగాను. ఓకే 2 minutes, డ్రెస్ మార్చుకుని వస్తా. నువ్వు పదా. నచ్చానా మేడం? చూద్దాంలే మిస్టర్. ఏమంటుంది రామమ్మ? ఫంక్షన్కి రాలేదు? కోపంగానే ఉంటుందిరా. రవీంద్ర ఐపీఎస్ రిక్రూటరా, మంచి కుర్రోడు, మంచి ఫ్యామిలీ, కొమ్మిరెడ్డి వాళ్ళు, కోట్ల ఆస్తి. చెప్పరా అమ్మకి? అలా నన్నేదో విలన్లా చూడొద్దు. దానికి ఇష్టం లేకుండా నేనేం ఫోర్స్ చేయట్లేదు. నువ్వు ఫోర్స్ చేయవు కానీ నాకు అగెన్స్ట్ మాత్రం మాట్లాడతావు.
తన మనసేమో విరిచేస్తావు. పిల్ల తండ్రి అన్న తర్వాత దాని బాగోగులు చూసుకునే వాడికి ఇవ్వాలా వద్దా చెప్పు? ఎంత కావాలి మావయ్య? నీ కూతురు బాగోగులు చూసుకోవడానికి ఏం కావాలి? ఏం కావాలా? మంచి ఉద్యోగం కావాలి, సొసైటీలో పలుకుబడి కావాలి, వెనక ఆస్తిపాస్తులు ఉండాలి. అసలు ఏమున్నాయిరా నీకు? నీ అంత కన్ఫ్యూజ్డ్ పర్సన్ నేను ఇంతవరకు చూడలేదు. అన్ని తండ్రి పోలికలే. డబ్బు కనపడితే ఎవరికి దానం చేయాలని చూసేవాడు. పదరాజీ, కనీసం ₹1,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా నీకు? ఒక్క నిమిషం ఉండు. చూడు మావయ్య, సంపాదించలేని వాడి దగ్గర చూడాలి బ్యాంక్ బ్యాలెన్స్. నాకు అక్కర్లేదు, అవసరమైతే ఇప్పుడే సంపాదిస్తాను ₹1,00,000. మరి రాజీ నాకు ఇస్తావా? ఏడ్చావు పారా, పిచ్చివాగడు వాకు. వెళ్ళు బావ, పద పద బావా. అమ్మా, టైలర్ దగ్గరికి వెళ్ళొస్తాం. ఏంటి బావా నువ్వు? మావయ్య, బాగోగులు చూసుకోవాలని నువ్వు అంటున్నావు, ఊళ్ళో పెట్టి చూసుకుంటానని నేను అంటున్నాను. రేయ్, ముందు అమ్మాయిని జాగ్రత్తగా ఇంటికాడ దించు, సంతోషిస్తాం. హలో, ఎందుకలా కోపంగా కూర్చున్నావు? మీ నాన్న సంగతి వదిలే కానీ నేనంటే నీకు ఇష్టమే కదా, మరి ఎలా ఒప్పుకున్నావు పెళ్లి చూపులకి? నేనంటే నీకు ఇష్టమే కదా? అతను నీకు నచ్చేసాడా ఏంటి? ఏమో బావా, చిన్నప్పటి నుంచి అలవాటైపోయావు కాబట్టి ఓకే, కానీ నీ విషయంలో నాకెప్పుడు కన్ఫ్యూజనే. అంటే ఇష్టం లేదా? అసలు నన్ను అమ్మాయిలాగే చూడవు నువ్వు. ఎవరైనా అమ్మాయిని ఇరానీ కేఫ్కి తీసుకొచ్చి మాట్లాడతారా? నువ్వే చెప్పు. ఇక్కడ చాయ్ బాగుంటుందని నువ్వు చెప్పుంటే ఏదైనా స్టార్ హోటల్కి తీసుకెళ్ళేవాడిని. అదే నేను చెప్పేదాకా నీకు తెలీదు. అదే నా బాధ. ఒక వ్యాలంటైన్స్ డే లేదు, ఒక గ్రీటింగ్ కార్డ్ లేదు. ఎప్పుడు చెత్త పాలిటిక్స్, దేశ సేవ అంటూ ఏదో ఏదో మాట్లాడతావు, లేకపోతే ఏదో మ్యూజిక్ అంటూ తిరుగుతావు. చెత్త పాలిటిక్స్ అని అందరూ అంటారు, కానీ బాగు చేసే రెస్పాన్సిబిలిటీ మనకుంది కదా. ఏదో ఒక రోజు ఈ దేశం కోసం కొంచెమైనా పనిచేసి చూపిస్తాను, చూస్తూ ఉండు. అన్ని సినిమా డైలాగులే, ఒక్క పనికొచ్చే మాట కూడా చెప్పు. అందుకే నాన్నకి నీ మీద డౌట్. పద వెళ్దాం. చూడు, అమ్మాయిని కదా, నా చేతుల్లోంచి బ్యాగ్స్ తీసుకోవాలని కూడా తట్టదు నీకు. ఇది కూడా చెప్తానే చేస్తావా? అక్కర్లేదు. రాజీ, పొద్దున మెసేజ్ ఏంటి? నేను చెప్పను. సీక్రెటా? పో, నేను చెప్పను. చెప్పు. ఇదిగో ఇలా అయితే నేను బండి దిగిపోతా. సరే, ఇదంతా వదిలే, మనం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందామా? ఏయ్, సిగ్గులేదో అలా మాట్లాడడానికి? జాగ్రత్త. ఏమైంది బావా? పెట్రోల్ అయిపోయినట్టుంది. సారీ. ఏ డ్రైవర్కి ఫోన్ చేయొద్దు, ఆటోలో వెళ్దాం. మళ్ళీ నిన్నేదో సరిగ్గా చూసుకోలేదు అనుకుంటాను మీ నాన్న. బావా, ఇదే నా డౌట్. నీతో ఉంటే నాన్న సంపాదించింది ముట్టుకోనివ్వు, నువ్వేమో సంపాదించావు. నేను సంపాదించి చూపిస్తా రాజీ, నీకోసం. ఏమన్నా? ఏం లేదు. ఆటో. Hi, I have 9 o'clock appointment. Come in. All right. Hello. Hello. How are you doing? దొంగ షేక్ అండ్ ఇచ్చాడు. సీత, be careful. Can I show you my collection now? Yeah, sure. So how do you like my collection? They're okay, yaar. Okay. We'll talk one of these days. हो सकता है आज रात को. Tonight? Think about it. Take my number. In our portfolio. If you like it, please call me. Hey, wait a minute. What's your problem? Can't you sit? Hey. Sorry. ఏంటి రక్తం? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మాట పలుకు లేకుండా ఉన్నావు. అసలు ఏమైందా నీకు? అమ్మా అరవకు, అంత సీన్ ఏం లేదు అక్కడ. ఎవడో ఒక దొంగ విధవా నేను నా బట్టలన్నీ ప్యాక్ చేసి వస్తుంటే ఏదో ఆపడానికి చేయి పట్టుకున్నాడు. గాజులు విరిగాయి, అంతే. ఇంకే బిజినెస్లో నువ్వు చేయక్కర్లేదు, గప్చుప్గా ఇంట్లో కూర్చో చాలు. ఓవర్ అండ్ డన్. అర్థమైందా? హాయిగా పెళ్లి చేసుకోవే అంటే ఏదో ఊళ్ళో వెళ్ళాలని బయలుదేరుతుంది. అసలు ఎవరిని ఉద్ధరించాలి? ఏ నేను సంపాదించట్లేదా? ఇంకా దేనికి? మీరు కొంచెం ఊరుకుంటారా? అసలే మీకు బీపీ. నువ్వు నోరు మూసు కూర్చో. రేపే వెళ్ళి ఆ షాప్కి తాళం వేసి వస్తాను.
మన నిన్ను చూశాడే వారికి ఓకే చెప్పేస్తాను అంతే, అర్థమైందా? ఇంకొక మాట వినిపించినా చంపేస్తాను, జాగ్రత్త. మళ్ళీ కోపానికి ఏం తక్కులేదు, అయినా అసలు మందే తప్పులేవే. ఇది అడిగిందల్లా ఇచ్చి ఇక్కడ దాకా తెచ్చుకున్నాం. అసలు ఆ ప్యాంటు షర్టు వేసుకున్నప్పుడే 2 తగిలించి ఇంట్లో కూర్చోబెట్టాల్సింది. ఆ సంబంధం ఓకే చేస్తాను, గొడవ వదిలిపోతుంది. సరే ముందు మీరు వచ్చి భోంచేయండి. ఏయ్ నువ్వు కూర్చొని తినవే. దాన్ని ఓకే చెప్పాను, అప్పుడే తింటాను. మీకు కూడా దాంతో పంతాలేంటండి? ఏ దానికైనా కోపం నాకు రాదా? అది ఓకే చెప్పేంత వరకు చస్తే తిన్నావు. సరే ఓకే తిను పో. జీ ఒక డెడ్లీ న్యూస్ చెప్పాలి నీకు. ఏంటి బావా అది? చెప్తే నువ్వు టప్ మన కింద పడతావు. ఏంటో చెప్పు. నీ నాన్న అయితే ఒక చిన్న పల్టీ కొడతాడు. అబ్బా అదేంటో త్వరగా చెప్పావా? ముందు నువ్వు కూర్చో, రా కూర్చో. సరే చెప్పు. కళ్ళు మూసుకో. ఏంటి? కళ్ళు మూసుకో. ఓకే చెప్పు. తర్వాత తీరాజీ, నేను చెప్పేది 1 నిమిషం కన్నా ఎక్కువ పట్టదు. 1 నిమిషం బావా, ఇప్పుడే వచ్చేస్తా. హాయ్ రవి, మళ్ళీ చేస్తాను. ఓకే ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. సారీ సారీ సారీ, ఇప్పుడు చెప్పు. రాజీ, ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా 1 నిమిషం అన్నా, 1 సెకండ్ అయినా నన్ను నీ భర్తగా ఊహించుకున్నావా? ఇదే నన్ను చెప్తానంది. ఇంకొదిలే బావా, ఇంకా దీని గురించి మాట్లాడే ఉపయోగం లేదు. ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది, పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశారు. పెళ్లి భద్రాచలంలో చేయాలంట. ఏం చేస్తే నీ డిసిషన్ మారుతుంది? 1 లక్ష రూపాయలు సంపాదిస్తే ఓకేనా? నువ్వు అనుకుంటావు కానీ చెయ్యవు బావా. నిజమే రాజీ, నిజమే. సీత నీకు కోపంగా ఉండొచ్చు, కానీ మా బాధ్యతని గురించి కూడా కాస్త ఆలోచించు. ఏదో ఒకటి మాట్లాడరా. ముందా టీవీ ఆఫ్ చేయి. నిన్నే అయినా నిన్ను తిట్టడం నాకు మాత్రం సరదానా చెప్పు? అమ్మా ఫస్ట్ ఆయన నాకు సారీ చెప్పాను. అనవసరంగా అరిచారు నిన్న ఆయన. నా ప్యాంటు షర్ట్లు ఏం చేశాయని. ఓకే సారీ, సరేనా? ఎవడో ఏదో చేస్తే నా మీద ఎందుకు అరుస్తావు? ఏది జరిగినా నా షాప్కి పెళ్లికి ఎందుకు లింక్ చేస్తావు? అది కాదు సీత, జీవితంలో కొంతవరకు తల్లిదండ్రులు నీకు తోడుంటారు. ఆ తర్వాత ఆ తోడు నీకు బయట నుంచి రావాలి, అది భర్త నుంచి. వాడు కూడా మగాడే కదా, సపోర్ట్ చేస్తాడో చంపేస్తాడో ఎవరికి తెలుసు? అది కాదు సీత, నాకు మీ మీద ఏమీ కోపం లేదు నాన్న. కాకపోతే ఈ భూమి మీద స్వేచ్ఛగా పుట్టి ఇంతకాలం అన్ని పనులు అందరిలాగే చేసి ఈరోజు ఒక మగాడి మూలంగా షాప్కి తాళం వేసుకోవాల్సి వచ్చింది. కెరీర్ని మార్చుకోవాల్సి వస్తుంది. అదే నా బాధ, అంతే. మేబీ ఆ ఇంకో మగాడి వల్ల నువ్వు అనుకున్న కెరీర్లోనే పైకొస్తావేమో. అలా ఎందుకు ఆలోచించకూడదు? థ్యాంక్స్, అలా జరిగినప్పుడు ఒప్పుకుంటా. అలా జరగడానికి ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి కదే. అయినా నాకు ఇలా స్టాండర్డ్ జాబ్ చేసేవాళ్ళు అస్సలు నచ్చరు నాన్న. ఒక జాబ్, చిన్న సైట్, పిల్లలు, రిటైర్మెంట్ ప్లాన్ ఎక్సెట్రా ఎక్సెట్రా. పోనీ ఆలోచిస్తున్నావని చెప్పనా? ఏమీ మాట్లాడకపోతే బాగుండదు కదమ్మా. చెప్పు. అమ్మా సీత, నా తల్లివి కదూ, ఒక్కసారి వెంకట్ గురించి ఆలోచించమ్మా. సీత, ఒకసారి వెంకట్ గురించి ఆలోచించు, ఆలోచించు. స్మైల్ పర్వాలేదు, హైట్ ఓకే, టచ్ ఓకే. ఫైనల్ టెస్ట్, ముద్దు పెట్టుకుంటే ఓకేలే, అంత చిరాగ్గా ఏం లేదు. అయినా సీత, అందరికీ నాగార్జున లాంటి వాళ్ళు దొరుకుతారా? జస్ట్ అడ్జస్ట్. సరే. ఫోన్ నెంబర్ ఎక్కడ ఉంది? పెళ్లి భద్రాచలంలో చేయాలన్నారు, వాళ్ళకి ఏదో మొక్కుందంట. అమ్మా, పెళ్లి దాకా వెళ్ళిపోయావా నువ్వు? చాలా థ్యాంక్స్. అబ్బా, అన్ని కుదిరితేనే లేవే. ఎక్సలెంట్,
అయితే అందరూ బోట్ లోనే వెళ్దాం. రాజమండ్రి టు భద్రాచలం బ్యూటిఫుల్ గా ఉంటుందని మా ఫ్రెండ్ చెప్పింది. పాపికొండలు నిన్న పేపర్ లో కూడా పడింది ఆ టూరిస్ట్ ప్యాకేజ్ గురించి. నాన్న పెళ్లి హాలిడేస్ లోనే ఉంటుంది కదా? అవునమ్మా. శిఖరే నిగమజనే స్వరలహరే. వంకాయలు 10 కేజీలు, బెండకాయలు 20 కేజీలు. రేయ్ ఆయిల్ ఎంతరా? బాబురో ఎన్ని ఉన్నాయి అవి? 16 అండి. ఎండాలు అరటికప్పలు, చేట్ల పేకలు, సిగరెట్ పేకలు. ఇది గోదావరి అనుకున్నారా, గొడ్ల సేవడు అనుకున్నారా? ఈ చెత్త అంతా 2 minutes లో క్లీనింగ్ అయిపోవాలా. ఎవరన్నా టూరిస్ట్ వస్తే నా పరువు పోతారా ఎదవల్లారా? రే ఓటు కడిగారా? రే బులేబాయ్ పుల్లం వచ్చిందా? ఇంకా రాలేదయ్యా, వస్తుందో రాదో కూడా తెలియదయ్యా. అబ్బాయికి మన సీత నచ్చలేదంటండి. అమ్మాయి మరీ ఫాస్ట్ అని చెప్తున్నారండి వాళ్ళు. నాన్న ఎందుకు నవ్వుతున్నావు కోతిలాగా? అందరినీ వదిలేసి నన్నంటావేంటి? నువ్వు నవ్వకూడదు అంతే. నాన్నలకు ఆ రైట్ లేదు. ఫస్ట్ సారీ చెప్పు. అంత నీ మూలంగానే. నీ తిక్క బాగా కుదిరింది లేదే. అయినా నాకు తెలియకడుగుతాను, అందరూ నిన్ను చూసి పడి చచ్చిపోవాలా? ఆ కాడికి నీకు నువ్వేదో పెద్ద క్వీన్ విక్టోరియా అనుకుంటావు. అవును, నేను క్వీన్ విక్టోరియానే. ఈ బ్యూటీని రిజెక్ట్ చేస్తాడా? అసలు నన్ను సరిగా చూసాడా? టేస్ట్ ఫెలో. బ్యాడ్ లక్. నీ పెళ్ళి ఓకే అయితే హ్యాపీగా బోట్లో భద్రాచలం వెళ్ళొచ్చు అనుకున్నా. పెళ్లి చేసుకునే వెళ్ళాలా? అమ్మా నేను భద్రాచలం వెళ్తున్నాను, ఎవరైనా వస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావే? నీకు పిచ్చి పట్టిందా? వెళ్ళనియండి, నువ్వు వెళ్ళిరావే. ఆ సీతారాములు చూస్తానన్నా నీ పెళ్లి తొందరగా అవుతుందేమో. వెళ్ళు. అమ్మా ఇది పెళ్లి కోసం కాదు, ఇది నా కోసం ఒక్కదాన్నే. మీ అందరి సుత్తి గోల తప్పించుకోవడం కోసం నేను వెళ్తున్నాను. నా ఇష్టానుసారం హ్యాపీగా ఫ్రీగా ఒక్కదాన్ని. బాబు ఒకసారి చింతామణి గారు ఒకసారి అలాగే కెప్టెన్ గారు. బాబు ఒకసారి నమస్తే బాబు సార్ ఎక్కనేయండి. రాసుకోండి సార్. 25 గోల్డ్. గుల్లబ్బాయి నువ్వు చెప్పరాదు. సంపకరా బాబు. సార్ 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 ఈసారి లాంచ్ ఎక్కేస్తాను, రిటర్న్ లో పేమెంట్ చేసేస్తానండి అయ్యా. ఏంటి రిటర్న్ లోనా? ఈ జన్మలోనే ఇప్పటికి 7 ట్రిపుల్ డబ్బులు ఇవ్వాలా నువ్వు? బాబు సార్ మొత్తం బాకీ తీర్చేస్తాను. బాబు ఎక్కనండి అయ్యా. నా మాట విని నీ చిలకతో నీ జాతకం చెప్పించుకో. నీకు లక్ష్మీ కటాక్షం ఉంటేనే లాంచ్ ఎక్కిస్తాను. ఛాలెంజ్ గా చెప్పిస్తానండి అయ్యా. దారిలో అడ్డం కట్టేస్తాను. చెత్త కుక్క ఎవడురా? ఎవరది? అబ్బాబా మెయిన్ రోడ్ కుక్కలు. సండేరా పడుకోనేడ్రా కుక్క ఎలారా? ఇంగ్లీష్పేట, దానవాయిపేట, లక్ష్మీపురంపేట, మంగళవారంపేట, రాజమండ్రిలో ప్రతి ఏదో కుక్కకి నా సంగతి తెలిసిపోయింది. ఏదో బతుకు చత్ మురగలేని కుక్క సంగతి తెలిసి ప్రాక్టీస్ ఏంట్రా? అది విని ఎలుకలు జరుచుకోవడం ఏంటి? మరి ఆడపిల్లలు లైన్ కట్టి లైన్ వేసడం ఏంద్రా? చత్ నీ వీళ్ళకి దూరంగా భద్రాచలం వెళ్ళిపోతే రామ్లోని చూస్తే గొంతన్న వస్తుంది. ఏంటి ఎర్రచొక్కం చూసారండి? చూడలేదు చిన్న. ఏం చెప్పిందిరా నీ చిలక? నాకు పెద్ద నట్ట వచ్చి పడిపోతుందని చెప్పింది అయ్యా.
నీదో జాతకం మళ్ళీ దానికి నష్టం. బాబు ఆ నష్టం ఏదో తెలుసుకోవడాకన్నా నన్ను ఎక్కడండి అయ్యా. నాకు సెంటిమెంట్ లేరు, కావాలంటే అడుగు. లేవునా చెప్పరాదు. బుల్లబ్బాయి కులం వచ్చిందా? పర్లేదండి. నానమ్మా రామ్మా రాజీ రా కూర్చోమ్మా. లక్ష్మీదేవిలా ఉన్నావు. హాయ్ అక్క, బాగున్నావా? యా ఐఎమ్ ఫైన్. ఇంత ధైర్యం సీతామహాలక్ష్మిని ముట్టుకుంటాడా? కాదు కాదు, ఎత్తుకుంటాడా? అయిపోయాడంతే. గోదావరికి సార్ పర్వాలేదు, వెళదాం పదమ్మా. రాములోని చూడ్డానికైనా రారా? నీ బట్టలు కూడా సర్దేశాను. ఊరుకో అమ్మమ్మ, అర్థం చేసుకోవే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా వల్ల కాదని? తన పెళ్లి చూసి నేను ఏడుస్తూ కూర్చోవాలా? ఇక్కడి నుంచి వెళ్ళిపోతే కొంచెం మనశ్శాంతిగానే ఉంటుంది. సరే అయితే నీకైతే వెళ్ళటం తప్పదు, నేనెందుకు మధ్యలో ఎక్స్ట్రా లాగా. సరే ఉంటాను. వేళకు సరిగ్గా తిండి తినరా, సరేనా? నువ్వు మందులు కరెక్ట్గా వేసుకుంటే నేను కరెక్ట్గా తింటాను. జాగ్రత్త. నువ్వు జాగ్రత్త రోయ్. నిన్నే నువ్వు అక్కడ నన్ను నా పర్మిషన్ లేకుండా ఎందుకు ఎత్తుకున్నావు చెప్పు. టెల్ మీ. నువ్వు ఆ చెక్క మీద డిస్కో చేస్తుంటే చూడలేక హెల్ప్ చేశాను అంతే. హెల్పా? చెవులో పూలు కనపడుతున్నాయా? అమ్మాయి బాగుంది, ఓ పని అయిపోతుంది కదా అని అలా చేసావు. ఆవిడ ఎత్తుకుంటావా? ఎత్తుకోను. ఏమైనా నువ్వు చేసిన తప్పు. కింద పడతాను, గోదావరిలో పడతాను, నా ఇష్టం. నీకేం కష్టం? అయితే ఇప్పుడు ఏం చేయాలి? సారీ చెప్పు. ఒరే రాముడు, అత్తయ్యతో ఒకసారి చెప్పి వెళ్ళరా, అది బాధపడుతుంది. సరే, నీ గొడవ ఏంటి? సారీ చెప్తే హ్యాపీ ఫీల్ అవుతావా? ఓకే సారీ. ఓకే సారీ. మెగాస్టార్ అనుకుంటున్నాను. థ్యాంక్ గాడ్ ఇతను ఈ బోట్ ఎక్కట్లేదు. ఏరా రాము, నీకేమైనా పిచ్చి పట్టిందా? రానన్నమాట. ఏదో అది పెళ్లి చేసుకుంటుంది, ఆయన సెటిల్ చేశాడు. అంత మాత్రాన రాజీ పెళ్లికి నువ్వు రాకపోతే ఎట్లారా? అత్తయ్య నాకు మూడ్ లేదు, బాధగా ఉంటుంది. నాకు బాధగా వస్తున్నా. అంత మాత్రాన బంధుత్వాలు తెంచుకుంటామంటరా? గోదావరి సూపర్. రూమ్ బాగుంది, టాయిలెట్ చూడండి, టాయిలెట్ కూడా నీట్గా ఉంది. ఓకేమా, ఏమైనా ఫోన్లు వస్తే చెప్పు. ఇక్కడ సిగ్నల్ ఉన్నదట. ఓకేమా. కాసేపు లంగరే తీసుకోండి తెలుసా? ఈ పొలంలో ఎక్కడ గోదావరి కదులుద్దేటి? అవును, ఏంటి ఇంత ఆలస్యమైందేటి? నీలాగా టింగిరంగా అంటూ వచ్చేటి అనుకున్నావేటి? చింతామణి గారు, నా సంగతి ఏం చేశారు బాబు? ఏదో చెప్పండి. ఎన్నిసార్లు చెప్పాలా మనిషి కదా? ఎక్కితే మన గవర్నమెంట్ కి ఏదైనా నటం కూలిపోద్దా ఏటి? ఎక్కించండి. ఎక్కేస్తానయ్యా. సరే ఎక్కు, నువ్వు అనలే కానీ ఎవరినైనా ఫ్రీగా ఎక్కించేస్తానే. ఏయ్ బావా, ఏంటిది రానన్నావంట? పద. బావా, ఇదిగో ఇలా చేస్తే నీ పెళ్ళికి నేను కూడా రాని చెప్తున్నా. కమ్. రాజీ, నన్ను వదిలే రాజీ. అయితే నేను కూడా వచ్చేస్తా. అసలు పెళ్లి చూసుకొని పో. నిజంగా చెప్తున్నాను బావా. సరే పద. ఏంటి ఎర్రచక్కని చూసారండి? చూడలేదు బాబు. నేను గోదావరి ఎక్కేస్తే దొరికిపోతే కుక్క చావు రోయ్.
దొరకపోతే హీరో అయిపోతా. ఈ ఆడకుక్కలన్నిటికీ ఇక నేనే దిక్కు, నాయాలు చెప్పినట్టు పడుంటాయి. చిన్న ఎరుతొక్కడు గోదావరికి వెళ్ళిపోతున్నాడు రా, లగెత్తు లగెత్తు. ప్లీజ్ వెళ్ళేనా, రాములను చూడటానికి వస్తున్నాను. అమ్మో పిల్లన్నారా? ఎవడరా నువ్వు? పుట్టుకలు దింపేసి ఇలా ఎక్కాడు, అందుకనే నేను ఎక్కాను. ఎరా టికెట్ లేదా? లేదండి. కెప్టెన్ చెప్పమంటావా? వద్దండి. చిల్లర ఎంత ఉందరా? ₹1 ఉందండి, పొద్దు చుక్కుపొడిగా అమ్మాను. రే నన్ను చూడకరా, కావాలంటే చెత్త కుప్పల నుంచి ఒక ముడుచు ముక్క ఏరిస్తా. ఇదేంట్రా? నాది కాదండి. తీరా ₹1 ఉందండి. యావజ్జీవము అహర్నిశము విశ్వాసబద్ధుడనై నీ హితుడనై ప్రవర్తింతునని సర్వసామంత మహీపాల మండలాధిపతులు సమస్త ప్రజానీకములు విచ్చేసిన ఈ సభామధ్యమున శబరముగా వించుతున్నాను. హితుడా ఎన్టీఆర్. సారీ మాస్టర్. ఏ ఆటకి బతికిపోయారు? పండురా పండి. థ్యాంక్స్ మాస్టర్, మీరు రుణం ఉంచుకోండి, ఎప్పుడో ఒకప్పుడు తీర్చేసుకుంటా. ఇవాళ పాల నష్టం. అందరం గట్టిగా ఓసారి శ్రీరామా అందామా? అయ్యో జాగ్రత్తమ్మా, రాముడు పడిపోయాడు కదమ్మా. రాముడు పడిపోడు బాబు, మనమే పడి లేస్తూ ఉంటాం. అక్క అక్క తెరచుకున్నప్పుడు ఇప్పుడు చూసావు అక్క? నేను చూడలేదమ్మా. చూడలేదా? ఊరికే నుంచి చెప్పితే సింగర్ తెచ్చి కదరా. బాధ్యతల్ని భయాల్ని బిజినెస్ ని మర్చిపోయి భక్తిగా సీతారాముని తలుచుకుంటూ గోదావరి తల్లి ఒళ్ళు పాపికొండల్ని చూస్తూ హాయిగా ఎంజాయ్ చేయండి. ఇతనా పాష్గానే ఉన్నాడుగా, ఇలా చిప్స్కి గుర్తుపడతాడేంటి? ₹10 పెడితే వస్తుందా? అరేనా పోలే. తిట్టినా నా ప్యాకెట్ ఇక్కడే ఉందిగా. బావా వచ్చే రేవులో గోరింటాకు, అరటి గెలలు, కొబ్బరి బొండాలు, ఇదిగో ఇంకా ఇవన్నీ ఎక్కించమంది అమ్మ. అదేంటి మళ్ళీ కొన్నావు? ఇదిగో లిస్ట్. ఒక అమ్మాయి నా చిప్స్ అన్నీ తినేసింది. నేను ఒకటి తీసుకుంటే తను 2, నేను 2 తీసుకుంటే తను 4, చివరికి ప్యాకెట్ మొత్తం ఎత్తుపోయింది. అడుక్కునేదా? మరి తిట్టకపోయావా? పోనీలే, ఆకలి మీద ఉంది అనుకున్నాను. హలో, సారీ, అది నా ప్యాకెట్ అనుకున్నాను. నువ్వే లాక్కుంటున్నావని నాకు పిచ్చి కోపం వచ్చింది. చిన్న కమ్యూనికేషన్ గా అంతే. నువ్వు చెప్పాల్సింది కదా. నేను అమ్మాయిల దగ్గర రిస్క్ తీసుకోనండి, నోరు మూసుకుని కూర్చుంటేనే బెటర్. తనతో ఎక్స్పీరియన్స్. బై ద వే, షీజ్ రాజీ, మా మామయ్య కూతురు. హాయ్ హాయ్, నా పేరు సీతా మహాలక్ష్మి. నైస్ టు మీట్ యు. రామ్, శ్రీరామ్. ఓకే, బాయ్ బాయ్. కత్తిలా ఉంది కదా. హలో, నేను సీత. హాయ్, రామ్, శ్రీరామ్, బాండ్, జేమ్స్ బాండ్. హీరో మెగాస్టార్ అయితే నేను క్వీన్ విక్టోరియా.
అందమైన గోదావరి, అంతకంటే అందమైన పరిసరాలు, చక్కటి లాంచి, ప్రతి ఒక్కరూ జీవితంలో వెళ్లాల్సిన ట్రిప్. అందులో ఒక వింత మనిషి. నేను షేక్ హ్యాండ్ ఇచ్చి ఐఎమ్ సీత అంటే చిరంజీవిలాగా సెల్యూట్ చేసి రామ్ శ్రీరామ్ అన్నాడు. తన చిప్స్ లాక్కున్నా నవ్వుతూ కూర్చున్నాడు. ఎందుకు అనిపించిందో నాన్నని అడిగినట్టు తను సారీ చెప్పమన్నాను. సర్ప్రైజ్. ఇక్కడ అసలు దొరకదంట. ఎప్పుడిచ్చాడు? ఇప్పుడే. లాంచ్ వెనకాల ప్లేస్ ఉంది కదా, అక్కడ. రే తీసుకోరా. వాళ్ళ పోలీస్ సంగతులన్నీ చెప్తున్నాడు. సీఎంతో రెగ్యులర్గా మాట్లాడతాడంట. ఈ స్టేట్లో నీకు ఏది కావాలన్నా. నేను అడిగిన అతని గురించి నాకు చెప్పొద్దు, నాకు టెన్షన్గా ఉంటుంది. సారీ బావా. తను వస్తున్నాడు. నేను ఇక్కడ ఉంటే నీకు ఓకేనా లేక వెళ్ళిపోనా? పిచ్చా నీకు? నీకు ఇష్టమైతే ఉండు, నా కోసం త్యాగాలేం చేయక్కర్లేదు. ఓకే ఓకే. హాయ్ రాజీ. హాయ్. ఏయ్ కూర్చో కూర్చో. రేయ్ చైర్ పట్రా. ఏయ్ ఇంకా ఓపెన్ చేయలేదా? కాస్ట్ ఏమైనా దాచుకున్నా? ఇలాంటివి బోల్డ్ నీకు నచ్చితే. ఇట్స్ వర్కింగ్. గివ్ మీ హ్యాండ్. మీరు మాట్లాడుకోండి, నేను వెళ్తాను. ఏ సిట్ 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 సిట్. వీల్ క్యారీ ఆన్. రాజీ కమ్ రాజీ. అన్నా నేను అడుక్కున్నాను కదన్నా. ఉంచుకోరా పర్వాలేదు. నా 500 రూపాయలు పడిగలన్నా. టైర్డ్ అవుతుందని పక్క వెళ్తే ఆ నాయరాడు వచ్చి తెంపేసిపోయాడన్నా. ఎవర్రా? నాకు తెలియదన్నా. ఎర్ర చొక్క వేసుకునేదవా ఈ లాంచీలో ఉన్నాడని వెనక ముందు చూడకుండా దూకేసానన్నా. పొద్దు నుంచి ఒక మెతుకు కూడా తినలేదన్నా. ఆ కెప్టెన్ గాడు టికెట్ కొనలేదని తనుముతున్నాడన్నా. పక్కూర్లో దిగి ఇంటికి వెళ్ళిపోరా, మీ అమ్మ కంగారు పడుతుంది కదా. అమ్మ పిచ్చిది. నాన్న తాగొచ్చి గుడ్ని బాతుతా ఉంటాడు. 500 పోయింది వెళ్తే చంపేస్తాడన్నా. నేను ఇస్తాలేరా? నేను బిచ్చం తీసుకోనన్నా. ఆ సీతారామ సాక్షిగా ఎర్ర చొక్కైనా దొరికితే అడిగి బుద్ధి వచ్చినట్టు చేసి నా డబ్బులు నాకు ఇప్పిస్తారన్నా. ఏడోకు, ఇది తీసుకో. అందరూ హారం తీసుకోండి అమ్మా. మీరు కూడా వచ్చి తీసుకోండి. మనసా గెలుపు నీదేరా, మనిషై వెలిగిపోవేరా. లా 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 లా. అరే సీన్గా వాళ్ళకి చట్నీ చెయ్యి. అట్టాగే అక్క. మీకేం కావాలండి? 2 ప్లేట్ల అల్లం పుల్లట్లు. ఏటి పుల్లమా? అట్లు మరి పుల్లగున్నాయేటి? అబ్బో ఈ పుల్లం మట్లకి బొంకెడుతున్నావా? ఊరికే గోలకే. పుల్లగా ఉండక ఇంకెలా ఉంటాయి? నాకు బటర్ పుల్లట్ తీసుకురా. హలో. నన్ను మీరేమైనా ఫాలో చేస్తున్నారా? మీ ఫేస్కి అంత సీన్ ఉందని మీరు అనుకుంటున్నారా? మీరు సింగరా? కాదు, ఇంజనీర్. ఇంజనీరా? మీ స్పెషల్స్ ఏంటమ్మా? పుల్లట్టు, మెలపట్టు, పెసల పుల్లట్టు, అల్లం పుల్లట్టు. అయితే 10 పుల్లట్లు ఇవ్వండి. అరే సీన్గా 10 పుల్లట్లు కట్టరా. అక్క అక్క ఈయనే మొన్న నాకు 100 రూపాయలు ఇచ్చింది. ఏయ్ ఏటి నువ్వేనా మొన్న పాటకు 100
వేసింది? అవును నేనే, కానీ అది బిచ్చం కాదు, ఏదో బాగా మేము తిండికిలని ఎదవల్లా కనిపిస్తున్నావా నీకు? పాట బాగా పాడాడని ఇచ్చాను అంతే. ఆహా, ఆడు నా తమ్ముడు. అని మా ఊరి గంటసాల అంటారు. అని బాగా చదివించి ఆ గంటసాలంతటోని చేయకపోతే నా పేరు పుల్లట్ల పొల్లమ్మే కాదు. రోడ్డు మీద అడుగు తినమలా కనిపిస్తున్నాడు ఏంటి నా తమ్ముడు? పుల్లట్లు నీకు నా అట్లు క్యాన్సిల్. నువ్వు చేసిన తప్పుదానికి నా పుల్లట్లు తినే యోగా నీకు లేదు. ఎల్లెళ్ళు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్. అరేదో తెలియ చేశాను, కనీసం ఈ కుర్రాడికైనా ఇవ్వండి. ఆడికైతే ఫ్రీగా ఇస్తా, నువ్వు తీసుకోరా. నేనేం అడుక్కున్నాను కదా, మీ తమ్ముళ్ళు అంటే ఉంచుగా. పదరా. వాళ్ళకెయ్యరా 10 పుల్లట్లు ఇవ్వండి. నీకే కదేటి ఇందా. ఒరే సీనిగా మబ్బు ముంచేసింది, వానొక్కదేమో. వరద హెచ్చరిక, గోదావరి పోటెత్తుతోందంట. రే ఆ ఎండు చేపలు ఎండు మిరపకాయ లోపల పెట్టండి రా. అంత లోపలికి లోపలికి వెళ్ళాలి. వర్షం ముంచుకొచ్చేస్తుంది. ఆ పొలంలో ఇస్తాలక్కడ తడిసిపోతుంది, కాస్త హెల్ప్ చేస్తావరా? ఏ రామ్, అట్లు తెచ్చాను, షేర్ చేసుకుందాం పదా. థ్యాంక్స్, నాకు మూడ్ లేదు. హలో, మూడ్ లేకపోవడం ఏంటి? తమాషాగా ఉందా? నీకోసమేగా తీసుకొచ్చింది, ఇప్పుడు వద్దంటే ఎలా? వీడికి ఇవ్వండి. తీసుకో. నాకా? తినరా? తీసుకోరా. థ్యాంక్స్. ఆ బెదవసలు టాపుతావా ఏదో పొలిటికల్ లీడర్ లాగా? మంచి అమ్మాయి షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఏంటి నీకు ప్రాబ్లం? ఏదో అలవాటైపోయింది. సరే పద రాబోయ్. అరే కోటిగా తినరా, తిను. ఎప్పుడు తిన్నావో ఏమో. ఎంగిల్ మెతుకులు తినే నాకు నీ పుల్లట్లు పెట్టు. నువ్వు మనిషి కాదు మాస్టర్. సారీ, నువ్వు దేవుడి. ఇవాళ నుంచి నేను చచ్చే వరకు బ్రతుకున్నంత కాలం నీకు తోడుగా ఉంటాను. మరీ పెద్ద ప్రామిస్ చేశానా? అవసరం వచ్చినప్పుడు చూసుకుందండి. వాట్సాప్ కోటిగా ఇక్కడ పైన ఫస్ట్ టైం లైఫ్ లో బుల్లెట్లు ఎప్పుడు తినలేదా? నీకెందుకురా నల్లోడా, ఆ పని చూసుకో. బిస్కెట్లు తినే కదా అవి. యూ కాల్ మీ ఎదవా, చూస్తాను రాని పని. నువ్వు ఆ పెళ్లి తెంచుకున్నప్పుడు కదరా ఎంత జాతి కుక్కువైనా నీకు ఇండిపెండెన్స్ లేదురా. ఐ పిటి యూ. యూ ఇన్ ఇంగ్లీష్? ఏమరా మేము మాట్లాడకూడదా? బాబే యూ కాల్ మీ బే. చూస్తారా నీ అక్క పోరా సాలేగా. ఐ విల్ కంప్లైంట్ టు కెప్టెన్ యూ బ్లడీ డాగ్. ఇంజనీరింగ్ ఎక్కడ? కాకినాడ. నీకు వెంకట్ అని ఒకతను తెలుసా? తను మెకానికల్, యుఎస్కి వెళ్ళాడు. బక్క వెంకట బాగా తెలుసు. కాకినాడలో నా క్లాస్మేటే. ఎప్పుడు నా నోట్స్ చదివేవాడు. యుఎస్లో కూడా వదల్లా, సేమ్ కాలేజ్. అక్కడ బాగా లావెక్కాడు. అవును, వాడు నీకెలా తెలుసు? నువ్వు యుఎస్ వెళ్ళావా? మళ్ళీ వెళ్ళిపోతావా? లేదు, పర్మనెంట్కి వచ్చేసాను. ఇక్కడ ఏం చేస్తావు? పాలిటిక్స్లో చేద్దామని ఐడియా. జోకా? కోట్లు సంపాదిద్దామనా? లేదు, ప్రజల కోసం ఏదో పని చేద్దామని. ఇందాక చేసావుగా చచ్చేట్టు తిట్లు పడలా. పాలిటిక్స్ కూడా అంతే, నువ్వు మంచి చేసినా ప్యాన్ నీళ్ళు కొడతారు. రాజీ కూడా అదే అంటుంది. అందుకేనేమో ఆ రవీందర్ని పెళ్లి చేసుకుంటుంది. అవును, రాజీని నువ్వు లవ్ చేసావా? తెలీదు. తెలీదా? మరెందుకు నువ్వు అమ్మాయిని చేసుకుందామని అనుకున్నావు? కొంచెం పర్సనల్ విషయం, చెప్పకపోతే ఓకేనా? నా అట్లు తింటున్నావు, అవి నా పర్సనల్ కాదా? ఓకే, ఏమో అది ప్రేమో కాదో నాకు తెలియదు, కానీ దాన్ని పెళ్లి మాత్రం చేసుకుందాం అనుకున్నా. నేను చిన్నప్పటి నుంచి నా పెళ్లి గురించి అస్సలు ఆలోచించలేదు. పక్కన రాజీ ఉందని. అమ్మాయి అంటే నాకు రాజీయే. తను లంగావణి వేసుకున్నా, చీర కట్టుకున్నా, పరీక్ష రాస్తున్నా, నిద్రపోతున్నా, తింటున్నా, చివరికి తను కోపంగా ఉన్నా నాకు ఇష్టమే. తనే నాకు లైఫ్లో తోడుగా ఉంటుంది అనుకున్నా. తన కోసం పోనీ వేరే జాబ్ చేయొచ్చుగా? కమాన్ సీత, ఒకళ్ళ కోసం నేను మారిపోతూ ఉంటే ఇంకా నా ఐడెంటిటీ ఏముంటుంది? షీ హాస్ టు అండర్స్టాండ్ మీ ఫర్ వాట్ ఐ యామ్. బాధగా ఉండదా తన్ని చూస్తే ఆ రవీందర్తో? మరి ఉండదా? ఏదో మేనేజ్ చేస్తున్నాను. తను హ్యాపీగా ఉంది కదా, అది చాలు. ఏయ్ బాబా, ఇక్కడేం చేస్తున్నావు? నానమ్మ పిలుస్తుంది, తొందరగా రా. హాయ్. హాయ్. పుల్లట్లు సూపర్గా ఉన్నాయి, తింటావా? వద్దు సీత, నా పెళ్లి చీరలు చూస్తావా? కాస్త ఆగొస్తానే. పద బావా.
థ్యాంక్స్ సీత ఫర్ యువర్ పర్సనల్ పుల్లట్లు చాలా బాగుంది. ఇట్స్ ఓకే. బావా త్వరగా పద. వస్తున్నాను, బాయ్. ఏంటి సంగతి? అందరికి సెల్యూట్ చేస్తావు కదా, ఆ అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇచ్చావేంటి? ఏంటి? కమ్. మనసా గెలుపు నీదేరా, మనిషై వెలిగిపోవేరా. ఒక అమ్మాయి కాదండి అని ఇలా ప్రాణాలు తీసుకుంటావా? నన్ను ఒక అబ్బాయి కాదన్నాడు నీ పక్క వెంకట్గాడు. అయితే నేను చచ్చిపోయినా బయటికి రా. ఫూలిష్ గా బిహేవ్ చేయకు. దిస్ ఇస్ టూ మచ్. ఎందుకు అలా అరుస్తారు? వెళ్ళి మీ పని చూసుకోండి. పిచ్చి మాటలు మాట్లాడుకో, ముందు పైకి రా. హలో, నేనేదో హ్యాపీగా స్విమ్ చేసుకుంటుంటే ఎందుకండి నన్ను ఫాలో చేసి చంపుతున్నారు? నేను నిన్ను ఫాలో చేస్తున్నానా? నువ్వు హ్యాపీగా స్విమ్మింగ్ చేస్తున్నావా? సిగ్గులేదా? ఎవడన్నా అర్ధరాత్రి గోదాట్లో దూకి స్విమ్మింగ్ చేస్తున్నా అంటాడా? అదిగో మళ్ళీ సిగ్గు లేకుండా ఏంటి అమ్మాయి ముందు కండలు చూపించడం? వేసుకో షర్ట్. ఎంత కంగారు పడ్డానో తెలుసా? అసలు అందరినీ పిలిచి బోట్ ఆపించేసేదాన్ని. థ్యాంక్స్, ఆ పని చేయలేదు. అనవసరంగా ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ చేస్తారు? రెస్టారెంట్లో దేవదాస్ లాగా ఫీలింగ్ ఇచ్చావు కదా, అది చూసి ఎవరైనా కంగారు పడతారు. రామ్, ఇప్పుడు లైఫ్లో ఎంతో మంది కాదు అంటారు. కొంతమంది కలుస్తారు, కొంతమంది విడిపోతారు. అలానే పోయిన వాళ్ళ కోసం ఓ దిగులు పడిపోతావా? పోం కదా. ఇదంతా నాకు తెలుసండి, మీరు ఇంకా ఆపుతారా? లైఫ్లో రాజీ కంటే బెటర్ అమ్మాయిలు ఎంతో మంది ఉంటారు, కలుస్తారు కూడా. ఒక్క నిమిషం, ఇప్పుడు చెప్పండి. ఏం లేదు, చెప్పండి పో. బై ద వే, మీరు మీ బక్క వెంకట్ విషయంలో కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారా? అది కాదు కదా టాపిక్, అది నా పర్సనల్ విషయం. అమ్మా దొరికారు, థ్యాంక్స్. ఇది నా పర్సనల్ విషయం అనుకోవచ్చు కదా, అందుకని మీరు కొంచెం ఆపి వెళ్ళి మీ పని చూసుకుంటే. ఏదేమైనా నువ్వు గోదాట్లో దూకి మునిగిపోతూ ఉంటే నేను వచ్చి నిన్ను కాపాడాను. ఏంటి? నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి. కమ్ ఆన్, దిస్ ఇస్ టూ మచ్. అసలు నేనెందుకు చెప్పాలి? నువ్వే వచ్చావు, అరిచావు, గొడవ చేసావు, నేనేం అడగలేదు. నువ్వు చెప్పాలి. నేను చెప్పను. నువ్వు చెప్పాలి. నిన్న సారీ, ఇవాళ థ్యాంక్స్. నేనేమన్నా సదా మీ సేవలో అని పని పాట లేకుండా ఇక్కడ కూర్చున్నానా? పెద్ద జోక్ అయిపోయింది పిల్లకి. ఏడుపో. నన్ను ఏడుపో అంటాడా? దేవుడా, నాకు అమ్మాయిలు అర్థం కారు. నేను చచ్చినా కదా. కోతిగాడు వచ్చాడు, వస్తున్నాడా? రాడా? రాకపోతే వస్తున్నాడు దొంగడు. థ్యాంక్స్ చెప్తాడు ఇప్పుడు.
కదలరా ఇక్కడి నుంచి. సరే సారీ 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 థ్యాంక్స్. ఎందుకో ఏం చెప్పాలో కూడా మర్చిపోయాను. డోంట్ మెన్షన్ ఇట్. ఓయ్ టీ తాతావా? నా ట్రీట్. థ్యాంక్స్. అబ్బా ఈయన గారు పిలవగానే తోకాడించుకుంటూ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో. నేను సీతామహాలక్ష్మిని. హలో, మీ ఇంట్లో నిన్ను మొండి వెదవని ఎవరైనా తిడతారా? నీకెలా తెలుసు? ఏదో ఇంటెలిజెంట్ గెస్ అంతే. లేకపోతే ఏంటండి, ఓన్లీ చల్లో నుంచున్నారని థ్యాంక్స్ చెప్పి ఛాయ్కి పిలిస్తే ఎందుకంత లెవెలో? అవును, నాకు లెవెలే. ఎందుకంటే నీ డొక్కు మొహం, నీ చెత్తటి, నీ సుత్తి ఇన్విటేషన్ నాకు నచ్చలేదు. అంతే, ఓకేనా? ఎరడు సిద్ధకి ఇంకా రాలేదు. ఏమోరా, బ్రేక్ఫాస్ట్ కూడా వేరే ప్లాన్ ఏం చేసుకోలేదు. త్వరగా వచ్చేస్తే బాగుండు. ఎప్పుడు వస్తాయంట? ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. సరే అన్న. ఏమైనా గొడవ పడ్డారేమో, మనుషులు కదా. నా మాస్టర్ గారికి అస్సలు పిఆర్ లేదు. ఆ యూజ్లెస్ ఫోలో రాముడు నమ్ముకున్నాడు. వాడికి పుల్లట్లు కూడా దిక్కులేవు బోట్లో. అలాంటి వాడికి చెంచా అయితే నాలాంటి చెంచాకి చెంచాగాడి పని ఏంటి? ఇదే కుక్క బతుకండి. చత్ ఇంత కూడుంటే టమ్మో, చేపల పులుసులో రొయ్యల వేపుడో ఉంటే బెస్ట్ అమ్మో. ఎవడు చిలగ్గాడు? ఏంట్రా డల్గా ఉన్నావు? బ్రేక్ఫాస్ట్ చేయలేదా? ఏ ఆడికేం రోగం? ఆ ఫ్యూచర్ గురించి చెప్పాను, అది జరగట్లేదని ఆడి కోపం. టెన్షన్లో ఉన్నాడు. మనం రాములూరి దగ్గరికి వెళ్ళే లోపల అది జరిగిపోవాలంతే. అవునరా, నిజంగా నీకు కాన్ఫిడెన్స్ ఉందా? నువ్వు జ్యోతిష్యం చెప్పించాలకా లేకపోతే దొంగ చిలకవా? 100% ట్రూత్ అన్నా. నీ జాతకం కూడా చెప్పనా? వద్దులే, ఐమ్ హ్యాపీ. ఓకే ఉండరా, చెత్తపోట్లో ఏమైనా పళ్ళు ఉన్నాయో చూసుకొస్తా. యాపిల్ ఓకేనా? లేకపోతే జామకాయలే కావాలా? ఓకే ఓకే. అయినా పంజరంలో ఉండేదానికి నీకు చాయిస్ ఏంట్రా? నా లైఫే బెటర్. ఏ సీత, తలుపుతి. ఏయ్ ఏమైంది సీత? ఏమైంది? హే అయ్యి ఓకే, జాగ్రత్త. జ్వరంగా ఉంది. నీ డొక్కు మొహం, నీ చెత్తటి, నీ సుత్తి ఇన్విటేషన్ నాకు నచ్చలేదు. ఏ సీత, ఓయ్ నిన్న మనం కొట్టుకున్నాం కదా, నువ్వు నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? నిన్న మనం కొట్టుకున్నాం కదా, మరి నువ్వు నా రూమ్లోకి ఎందుకు వచ్చావు? వెళ్ళిపో బయటికి, ప్లీజ్ వెళ్ళిపో. హలో, తమరికి జ్వరం, కింద పడితే ఎత్తుకుని ఇక్కడ పడుకోబెట్టాను అంతే. నేను ఇప్పుడే వస్తాను, లేవకుండా బుద్ధిగా కూర్చోండి. నాకొద్దు. నీకేమైనా తిక్క? కప్చుప్గా తిని మందులు వేసుకో. నువ్వు తెచ్చినవన్నీ నేను వేసుకోను, నేను వేరే తెప్పించుకుంటాను. నువ్వు వెళ్ళు. లేదు బాస్, నేను వెళ్ళను. నువ్వు టిఫిన్ తిని మందులు వేసుకునే వరకు కదిలేదు లేదు. ఏం చేస్తావో చేసుకో. సరే కూర్చో. బాత్రూమ్కి వెళ్ళాలి. జన్మంతా రిపేర్ ఏంట్రా? 10 ఏళ్ళ నుంచి చేస్తున్నావు నువ్వు. ఏంటండి ప్రాబ్లం ఏంటి? మోటార్ రిపేర్లో ఉంది, వాటర్ లేదు. నేను చెప్పే వరకు బాత్రూమ్కి గట్రా వెళ్ళకండి. 1 2 3. రామ్ హలో. హెల్ప్ కావాలా? కాదు, నీళ్ళు కావాలి. నేను తెస్తే ఓకేనా? మరి మీ అమ్మా నాన్నల్ని మెచ్చుకోవాలి సీత. నీతో ఎలా వెగుతున్నారో ఏంటో. సారీ సారీ. ఎలా ఉంది? టీ తాతావా? కోపం పోయిందా? మా నాన్న మేము ఏది అడిగినా కాదండి, అందుకే నేను కొంచెం ఉండిదన్నాను. కోపం కూడా చాలా ఎక్కువే, కానీ త్వరగానే పోతుంది. కొంచెం ఉండా.
ఇంకా నయం, ఏదో గుర్తుకొచ్చి తిరిగి వచ్చి నేను పిలిచాను, లేకపోతే రాత్రి అంతా అక్కడే నుంచుండేదానివి. నువ్వు కోపంలో భలే ఉంటావు సీత, ఆ గోల్డ్ కొరుక్కుంటూ తిట్టుకుంటూ. అది గుర్తుకొచ్చే నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. అవును, నీ గోల్డ్ ఏమైనా మిగిలినాయా చూపి. పెద్ద డేంజర్ తప్పింది. అంతా నీ వల్లే. ఆ అమ్మాయికి చీర కొంచెం కింద కట్టి సెక్సీగా తయారైంది, అంతే ఫ్లాట్ అయిపోయి దేవదాస్ అయిపోయావు. ఫ్రాంక్లీ షీ వాజ్ బ్యూటిఫుల్. హలో, నేనే తనకి అలా కట్టుకోవడం ఆ కాంబినేషన్ చెప్పింది, అంత ఫీల్ అయిపోకు. కావచ్చు, కానీ కట్టుకున్న దాన్ని బట్టే కదా చీరకు అందం. ఐఎమ్ సారీ, ఐ అండర్స్టాండ్. నువ్వు అమ్మాయి కదా, తన్ని మెచ్చుకుంటే నీకు నచ్చదు. తొక్కేం కాదు, అలాంటి వాళ్ళని 100 మందిని చూశాను నేను. నా ప్రొఫెషన్ అలాంటిది. అసలు ఆ చీర నేను కట్టుకుంటే నువ్వు గోదాట్లో దూకక్కర్లేదు, గుండెకి చచ్చిపోతావు. అరే ఎందుకులే, వేస్ట్ వాళ్ళవి. పా. ఇవాళ రామ్తో తెగ దెబ్బలాడా. ఏంటో కానీ ఈ అబ్బాయిలో ఏదో విశేషం ఉంది. పీకల దాకా కోపం తెప్పిస్తాడు, కానీ నెక్స్ట్ మినిట్ అతనితో ఉండాలనిపిస్తుంది. స్ట్రేంజ్ ఫీలింగ్. రేపు చీర కట్టుకొని షాక్ ఇస్తా. రాజీని చూసి ఏదో ఫీల్ అయిపోతున్నాడు పాపం. నా సంగతి ఇంకా తెలియదు హీరోకి. రాముడు, నేను ఫ్లాట్ చేస్తా. లేడమ్మా, తెల్లవారుజామునే వెళ్ళిపోయాడు. అమ్మాయి రా కూర్చో. నీ పేరేంటమ్మా? సీత. సీత నానమ్మా, సీత. భలే ఉన్నావు సీత. సీత, నీ పేరు చాలా బాగుందమ్మా. మా రాముడితో ఏమన్నా పనా? ఆ మిరపకాయల వాడితో ఏదో మాట్లాడాలని వెళ్ళాడు. చిన్నప్పటి నుంచి ఇంతేనమ్మా, ఎవరికి అర్థం కాని పనులు చేస్తూ ఉంటాడు. అందుకే ఇది నేను చేసుకొని పో అంది. సీత, కొబ్బరి బొండం తాగుతావా? ఒక్క నిమిషం, ఇప్పుడే తీసుకొస్తాను. ఇక్కడే ఉండు. తీసుకో సీత. థ్యాంక్స్. నువ్వు ఒక్కదానివే వచ్చావా అమ్మాయి? అవును మామగారు, కళ్యాణం చుట్టానికి. మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? బ్యాంక్లో చేస్తున్నారండి. మీరు బ్రాహ్మలా? నానమ్మా, చూడటానికి అచ్చం బ్రాహ్మల పిల్లలా ఉన్నావు. సీత, లెట్స్ గో. ఓకే. ఏంటి నువ్వు? ఉంటాను మామగారు. సారీ సీత, నాన్నమ్మకు నువ్వు నచ్చినట్టున్నావు, అందుకే అలా అంది. ఏమీ అనుకోకే. ఓకే, ఇట్స్ ఓకే. ఓకే, బాయ్. ఏ సీత. హాయ్. ఎవరి కోసం వెయిటింగ్? అయితే టీ తాగుదాం. ఏ సీత, కమ్ ఆన్. కమ్ యార్. చీర మార్చుకొని వస్తాను, త్వరగా రా. ఈ పిల్లాడి కోసం నేను చీర ఉంచుకోవాలా? నేను సీతామహాలక్ష్మి. మీ నాన్న ఏం చేస్తుంటాడన్నా? బ్యాంక్లో మేనేజర్గా చేస్తారండి. అయితే కొద్దో గొప్ప కూడబెట్టి ఉండాలి. అమ్మాయి చెప్పిందిలే, నువ్వేదో బట్టల వ్యాపారం మొదలెట్టావంటగా, డబ్బులు లేక దాన్ని మూసేయటం, నువ్వు ఒక్కతవే ఇలా పారిపోయి రావటం. రామేడి వస్తాడన్నావుగా? పిలిచానండి, కానీ అక్కడేదో జనాలను ఉద్ధరిస్తున్నాడు. చూడండి. తల్లిదండ్రుల మాట కూడా వినాలి కదమ్మా. చక్కగా ఒక కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇలా రోడ్లమ్మట ఊళ్ళమ్మట తిరగటం ఏం బాగుంటుంది చెప్పు? వాళ్ళు ఎంత బాధపడతారు. ఈ ఉద్యోగాలు వ్యాపారాలు మగాళ్ళు మేమే చేయలేక చేస్తుంటే నీకెందుకమ్మా? అంటే నేను ఇంట్లో అంట్లు తోకుంటూ కూర్చోవాలా? నువ్వు వెళ్ళేటప్పుడు నీ ఫోన్ నెంబర్ నాకు ఇచ్చి వెళ్ళు. ఏదైనా మంచి సంబంధం ఉంటే ఫోన్ చేసి చెప్తాను. ఏమంటావు? అందరి తండ్రులు నీలాగే ఆలోచిస్తే
ఈ దేశంలో ఆడవాళ్ళందరూ ఇంట్లో అంట్లు తొక్కుంటూ బట్టలు తుక్కుంటూ కూర్చుంటారు మావయ్య. నా ఫీలింగే. రే నర్మయ్, ఆ అమ్మాయికి ఏదో మంచి విషయాలు చెప్తుంటే మధ్యలో నువ్వు తగులుకుంటావే. అది మీకు మంచి. 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మాకు ఇది మంచి ఇది చెడు అని మీరే చెప్తే ఈ ప్రపంచంలో ఏం మార్పు ఉండదు. ఎలాగో రాజీని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఈ అమ్మాయిని చేయబాకండి. జీవితంలో ఏదో ట్రై చేయాలనుకుంటుంది, చేయనివ్వండి, భయపెట్టకండి. ఒక్క నిమిషం. వీడికి ఈ మధ్య పొగరు బాగా ఎక్కువైంది. ఎంత పడితే అంత నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పైసా కూడా పనికిరాడు, కానీ పౌరుషం మాత్రం ఓ. బావా ఆగు బావా. ఉండొచ్చండి, కానీ ఇలా డైరెక్షన్లెస్గా ఏదో మాటలు మాట్లాడి ఆ జనాలతో కలిసి తిరిగితే సరిపోతుందా? పోనీ అంతగా ప్రజాసేవ చేయాలనుకుంటే మాలా సర్వీసెస్కి రావచ్చు కదా. రవీందర్, మీరేం చదివారు? ఎంఏ ఎకనామిక్స్. సివిల్స్లో మీ సబ్జెక్ట్స్ ఏంటి? తెలుగు, ఆంథ్రోపాలజీ. మీరు ఇప్పుడు చేసే పని ఏంటి? ఇండియన్ పోలీస్ సర్వీస్, హైయెస్ట్ సివిలియన్ అథారిటీ ఆఫ్ ద గవర్నమెంట్. లా అండ్ ఆర్డర్ సరి చేయడం. సో మీరు చదివిన చదువుకి చేస్తున్న పనికి సంబంధం ఏంటి? దాట్స్ డిఫరెంట్. ఐ వర్క్ వెరీ హార్డ్ ఫర్ ఇట్. మేము రాత్రి మగలు నిద్రమాని కష్టపడి చదివితే వి గాట్ త్రూ ద ఎగ్జామ్. మేబీ తను కూడా రాత్రి పగళ్ళు నిద్రమాని కష్టపడి ప్రజలకు ఏమన్నా చేస్తున్నాడేమో. మేబీ దేశానికి అతని అవసరం ఎక్కువ ఉందేమో. అతన్ని మెచ్చుకోక్కర్లేదు, కానీ తిట్టే రైట్ మాత్రం నీకు అస్సలు లేదు. సారీ. ఇంకో విషయం చెప్తున్నాను. సపోజ్ ఈ బోట్ ఇక్కడే మునిగిపోయిందనుకో, ప్రాణాల కోసం పరిగెత్తే వాళ్ళలో ఫస్ట్ వాడివి నువ్వుంటావు. అండ్ వేరే వాళ్ళ ప్రాణాలు కాపాడటం కోసం వెళ్లే వాళ్ళలో ఫస్ట్ వాడు రామ్ ఉంటాడు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. యూ కాంట్ సే దట్ సీతా. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్, ఐ నో ఇట్. ఏ సీతా, ఏ హలో. వదిలే, నీ పని చూసుకో. అరే ఇప్పుడే కదా నువ్వు అరిచావు, మరి నువ్వే కోపంగా ఉంటే ఎలాగా? నువ్వరలా? అవును, అసలు నా గురించి నీకేం తెలుసని అంత కాన్ఫిడెంట్గా మాట్లాడేశావు? మరి నువ్వెందుకు నన్ను అంతగా డిఫెండ్ చేసావు? నేను జనరల్గా అమ్మాయిల గురించి మాట్లాడాను. అవునా? నేను ఆ శ్రీరాముడి గురించి మాట్లాడా, నీ గురించి కాదు. సరే సరే, ఏంటి పొద్దున్నుంచి నా కోసం ఎదురు చూస్తూ ఉన్నావంట? ఏంటి సంగతి? చూడలేదే. చిన్నగడ్డ చెప్పాడే చీర కట్టుకుని కూర్చున్నావని. చెప్పాడా? అవును చూశాను. అయితే ఏంటి? అదే ఎందుకు చెప్పాలా? చెప్పను. పోనీ చెప్పు. నువ్వు అనుకున్నట్టు కాకుండా ఈ బోట్ మునిగిపోతే నేను అసలు ఎవరిని కాపాడకుండా నేనే ముందు దూకి పారిపోతానేమో. ఎవరు తెలుసు? ఛాన్సే లేదు. నాకు తెలుసు, ఇంకా చాలా తెలుసు. పాటలు చెత్తగా పాడతావు, సిగరెట్లు తాగడం కూడా చేత కాదు, అమ్మాయిలు ఎక్స్పోజ్ చేస్తే మొహం తిప్పుకుంటావు, సినిమాలు చూడవు, నీకు ఇవ్వడం తప్ప తీసుకోవడమే తెలీదు, నీ ఆఖరి రూపాయి కూడా నీకోసం వాడుకోవు, జాలి కాస్త ఎక్కువే. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నేను ఇష్టపడతారు, రాజీ తప్ప. నీకు అమ్మాయిలు అసలు అర్థం కారు. బై ద వే, నీ మెజర్మెంట్స్ కూడా నాకు తెలుసు. షర్ట్ కోసం తీసుకున్నా. ఏంటి మా ఇద్దరి ఒపీనియన్స్ ఇలా తెగ కలిసిపోతున్నాయి? సీత, వాట్స్ గోయింగ్ ఆన్? ఆ మూటలేంటి? అదా, నీకు నాకు మాటలు లేవని చెప్పాను కదా, నేను చెప్పను అంతే. ఈ ఊర్లో సీతమ్మూరు గోరింటా కట్టుకున్నారంట. లాంచ్ ఊర్లో ఆగాక ఆడవాళ్ళందరూ గోరింటా కట్టు. సీతామహాలక్ష్మిని నువ్వు ఫూల్ చేయలేవు. ఆ రోజు రాజీని చూసి ఒక లుక్ ఇచ్చావే, అది నాకు తెలుసమ్మా. అయితే ఇప్పుడు ఇస్తా. అమ్మా అమ్మా, ఓకే ఓకే ఓకే. అమ్మా, సపోజ్ గోదావరిలో నాకు అబ్బాయి నచ్చాడనుకో, ఓకేనా? ఏమంటావు? తాట తీస్తాను, జాగ్రత్తగా ఉండు.
ఇంతకీ వాళ్ళది మనకులమేనా? రామ గోదావరి తాను పరుగుళ్ళు పెట్టింది గోదావరి. రామ రామ అంటూ గోదావరి తాను పరుగుళ్ళు పెట్టింది గోదావరి. సీతమ్మ జడలోన పూలన్నీ తురిమింది రామయ్య. వనవాసమప్పుడు సీతామ్మవారు తన చీరాలేసుకున్న పరమ పవిత్రమైన ప్రదేశం ఇది. అందరూ భక్తిగా ఒకసారి నమస్కారం చేసుకోండి. అలాగే చీరలలోన సీతమ్మను చూసి పసిడి అంచుల చీర తానంటూ పొంగింది. నేను చేయను. మీరు దండలు కడతారుగా సీత, ఆ పని మేము చేయలేం. ఇక్కడి నుంచి పడ్డామంటే కాళ్ళు చేయో ఫట్టు. వెళ్ళి అక్కడ కూర్చో, మంచి టీ దొరుకుతుంది. రండమ్మా రండి. 10 ఏళ్ల చరిత్రలో ఇంతవరకు మా ట్రెజర్ని ఎవరూ పట్టుకోలేకపోయారు. కానీ కనుక్కుంటే మాత్రం 50,000 రూపాయల బహుమతి. ఇది మా గోదావరి స్పెషల్ ఆట. ఇట్లు కెప్టెన్ చింతామణి, ధవళేశ్వరం. ఇవేంటి అంకుల్? నీకే నంబర్ వస్తే ఆ నంబర్ వాడు నీకు పార్ట్నర్ అన్నమాట. పార్ట్నర్ దేనికి? 50,000 ప్రైజ్ మనీ కదా. నువ్వు నీ పార్ట్నర్ కలిసి చిన్న చిన్న క్లూస్ ఇస్తానులే, ఒక్కొక్కటి పట్టుకుని ఫైనల్గా ట్రెజర్ ఎక్కడుందో కనుక్కోవాలి. ఓ ట్రెజర్ అంట. పేరు నవీన్ కుమార్. అన్నా ఏంట్రా? అన్నా నేను కూడా ఆడతానన్నా. నీకెందుకురా? డబ్బులు వస్తే నా కష్టం తీరిపోతాయి అన్నా. అన్న కొంచెం చెప్పన్నా. వీడు ఆడొచ్చా? వీడెవడు? మ్యారేజ్ పార్టీ టికెట్ అండి. నీకు పార్ట్నర్ రా? అన్నా నాకు ఒక పార్ట్నర్ చేసుకోనా? రే వీడు నన్ను మరీ ఎక్కువ నమ్మేస్తున్నాడు అమాయకుడు. కుక్క మ్యారేజ్ పార్టీ అండి, అది కూడా. దానికి కొంచెం సిగ్గు ఎక్కువ, రూమ్ దాటి బయటికి రాదు. సరే నీ పేరేంటి? చిన్న. చిన్న. దాని పేరు కోటిగాడి. కోటిగాడు. థ్యాంక్స్ అండి. అరే కోటిగా మంటిగా దొరికిందిరా. నాకు వాసన చుట్టం రాదురా, దానికి స్పెషల్ ట్రైనింగ్ కావాలి. అరే కోటిగా అంతా నీ చేతిలో ఉందిరా. ప్రతి కుక్క సెంటు పట్టుకోలేదురా, నీకు పిచ్చెక్కింది. వద్దురా మళ్ళీ ఇదో సెంటిమెంట్. అబ్బా చంపేస్తున్నావు ఆ సెంటిమెంట్ తోటి. మీకెందుకు సార్, హ్యాపీగా రాజేశ్వరి గారితో పార్ట్నర్ అయిపోండి. కుక్కలు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే మా కుక్క కూడా ఉందండి సార్. అది ఊర కుక్క సార్, మీదంటే ట్రైన్డ్ డాగ్ కదా. రూల్ అంటే రూలే, మరి రూల్ అంటే రూలే. చిన్న కుక్క పిల్ల కదా సార్, దాన్ని పట్టించుకుంటే ఎలాగా చెప్పండి అమ్మా. అబ్బా నా జీవితానికి కాంపిటీషన్ కూడా. నాకు ఎలాగో వాసన చూడటం రాదు, పోనీ నల్లడు వాసన చూసి వీడిని ఫాలో అయిపోతా. అట్లీస్ట్ మాటన దక్కుతుంది. చిన్నాడికి ప్రామిస్ చేశా కదా. తీసుకోమ్మా. నెంబర్ 1 ఎవరికి వచ్చింది? ఇక్కడ. మన ఇద్దరం పార్ట్నర్స్. ఎక్కడికి? దా ఒక్క నిమిషం. ఎందుకు? 1 సెకండ్. కోటిగా అలాగే మనం వెళ్ళాలరా. పద. హలో, ఏంటంత తొందర? కాంపిటీషన్లో గెలవాలి కదా. ఏం చేస్తావు? 50,000 వస్తే నువ్వు తీసుకో, నాకు ఇప్పుడు డబ్బు అవసరం లేదు. డబ్బు అవసరం ఉండదు బాబు, వస్తుంది. అప్పుడు సంపాదిస్తానులే. ఇప్పుడు నీకు అవసరం కదా, అట్లీస్ట్ నీ బొటీకి ఓపెన్ చేసుకో. నీకెవరు చెప్పారు? నీళ్ళు హైదరాబాదు, మీరిద్దరు అమ్మాయిలు. నువ్వు బొటీకి నడపడానికి ట్రైన్, కానీ ఫెయిల్ అయ్యావు. నీ ఫస్ట్ పెళ్లి చూపులు ఫెయిల్ అయ్యావు. ఫ్యాషన్ షోలో నడిచినట్టు నడిస్తే అదే జరుగుతుంది. నీకెందుకో పని చూసుకో. ఏయ్, బ్యాగ్లో ఏంది తినడానికా? ఇటు. అరే నీకెందుకు అసలు? గెలవాలా వద్దా? పద. ఇక్కడ. రియలీ? లెట్ మీ సీ. హే, మనకి ఫస్ట్ క్లూ దొరికింది. రైటా లెఫ్టా? రైట్. షూర్? యా. అదేంటో చెప్పొచ్చు కదా. బాంబే ఏమైనా తెస్తున్నావా? ఏదైనా అడుగు, దీని గురించి మాత్రం వద్దు. రాజీది ఏమైనా ఉందా? చీరలు కానీ చెప్పులు కానీ ఏమైనా పెట్టుకుని తిరుగుతున్నావా దేవదాస్ లాగా? పోనీ బీర్ బాటిలా? ఏంటో చెప్పు. అవు చేయకు, ఈ క్లూ చూడు. దీని అర్థం ఏంటి? చెప్తానులే కానీ టెల్ మీ వన్ థింగ్. మీదే క్యాస్ట్? సారీ పోన్లే, వదిలే. సపోజ్ ఒక బ్యూటిఫుల్ అమ్మాయి నీకు సడన్గా ఐ లవ్ యూ చెప్పిందనుకో, ఏం చేస్తావు?
ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావో. రాజే కదా ఏం చేస్తూ ఉంటుంది? ఆ రవీంద్ర గారితో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. ఛీ, ఈ కుక్క తోక. ఆగాగు. కుక్క తోక కాదు, కుక్క అరుపు. చిన్నగాడు గ్యారంటీగా ఇక్కడెక్కడ ఉంటాడు. మాస్టర్ చాయ్ బ్రేక్. చల్ చల్. ఓకే మాస్టర్, ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు. బీ కేర్ఫుల్. కమ్ ఆన్ మూవ్ యు బిచ్. నీ కర్మరా. ఛా, తప్పు. అక్కడ రైట్ తీసుకోవాల్సింది. నీ మాట వినొచ్చాను. రవి ఫినిష్. వాళ్ళు వాటర్లోకి వెళ్ళారు. నాకు సెంట్ పట్టడం రాదు. సారీ మాస్టర్. మాస్టర్, ఇప్పుడు చిన్న చాయ్ బ్రేక్ తీసుకొచ్చా. టూ మచ్ కంప్లైంట్ కెప్టెన్. వీడి పని అయిపోయింది, మన పని అయిపోయింది. చిన్న సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎక్కడికి వెళ్ళాడు చిన్న? డిప్రెషన్లో ఉన్నట్టున్నాడు. చిన్న మరీ అంత బాధపడకు, బతుకుంటే మళ్ళీ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ఎక్కడికి వెళ్తున్నావు చూసొద్దాం. ఓ చూసుకున్నాను. వచ్చా ఉచ్చవాసన. మనకి బట్టల వాసన బూట్ల వాసన ట్రైనింగ్ లేదు, కానీ ఉచ్చవాసన ఏముంది? నేను జీవితంలో వాటి మధ్య పెరిగింది. ఆ కెప్టెన్ గాడు క్లూలు పెట్టేటప్పుడు ఇక్కడెక్కడో ఉచ్చిపోతుండాలి. దేవుడా దేవుడా, వాడు ఎక్కడ ఉచ్చిపోసాడో చూపెట్టవా ప్లీజ్? చిన్నకి ప్రామిస్ చేశాను, ఈ ఒక్క హెల్ప్ చేసి. చిన్న ఇప్పుడు చూపిస్తా వీధి కుక్క తడాక అంటే ఏంటో. అన్నా దొరికిందన్నా, దొరికింది. ఇంటి కొట్టి కడుతున్నావు అన్న, కుక్క అయిపోయింది కదా. మా ట్రైనింగ్లో ఫస్ట్ లెసన్ తెలుసా? నీ సొంత జడ్జ్మెంట్ నమ్మని చెప్తారు. నేనేమో ఒక ఫూల్ లాగా ఒక అమ్మాయి మాట విన్నాను. వాట్ ఎవర్ ఇట్ ఇస్, యు లాస్ట్. అంతా నీ వల్లే. లైఫ్లో ఇంకోసారి నీ మాట వింటే చూడు. రాజీ, ఏదో సరదాగా అన్నాను. నీళ్ళు లాగు. సరదాగా అన్నాను రాజీ. రాజీ. రవి, నా నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఫ్రాంక్లీ ఏమీ లేదు. హే, అది పర్ణశాల లాగా ఉంది కదా. శబరిని మెప్పించి ఒప్పించిన వాడికే లక్ష్మీ కటాక్షం. హే పద. ఇదా నీ సీక్రెట్? చూసేసావా? నీ ఎంకమ్మా, ఏదో నీ పర్సనల్ డైరీ అనుకున్నా. రాత్రి ఎక్కడైనా తప్పిపోతే సేఫ్టీకి తీసుకొచ్చాను, అయినా ఎందుకు ఓపెన్ చేసావు? పోవాయ్. $50,000 అంతా నీకే. రామ్, చిన్న వస్తున్నాడు, వాణ్ణి గెలవని. చలో చలో చలో, మనుషులు నమ్మకు, వెళ్ళి తెచ్చుకోరా ఇడియట్. పదా. అగో మాస్టర్, చూసుకో నీ ట్రెజర్ లక్ష్మీదేవి. థ్యాంక్స్. రామ్, రామ్, ఇప్పుడు ఈ క్షణంలో
నువ్వు రాజీని చూసినప్పుడు నీ కళ్ళల్లో మెరుపొస్తుంది కదా, అది కనిపించింది. సీరియస్గా నీకు అనిపించిందా? చీకటి పడుతుంది, పద. ఓకే వెళ్దాం, కానీ నిజం చెప్పురా. సీత, నా కళ్ళల్లో నువ్వేం చూసావో నాకు తెలియదు, కానీ నీ అంత తేలిగ్గా అసలు ఏ సంబంధం లేని ఒక కుర్రాడు కోసం రాజీ ఇంత డబ్బు వదులుకునేది కాదు. ఇది డెఫినెట్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఒకటి చెప్పు, నీకు రాజీకి ఫిజికల్గా ఏమైనా ఉందా? లేదు కదా? ఉంది. ఉందా? తను ఒకసారి ముద్దు పెట్టుకున్నాను 5వ క్లాస్లో. కమాన్ సీత, రాజీ ఎపిసోడ్ తర్వాత అమ్మాయిలంటే కొంచెం డౌట్గా ఉంది. వాళ్ళు నాకు అర్థం కారు, నేను వాళ్ళకి అర్థం కానని. సో ఎవరైనా వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్తే ఫస్ట్ కంగారు పడతా, తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటా, తర్వాత ఆలోచిస్తా. రాజీ కమాన్. పదేళ్ల చరిత్ర కలిగింది దొరికిందా? లేదు సార్. అయితే ఎవరు కనుక్కోలేకపోయారన్నమాట. అమ్మా నువ్వు గెలిచావురా బుడ్డోడా. ఏం చేస్తావు 50,000 తోటి? నేను చదువుకుంటా, మా అమ్మకి సీర కొంటా, మా నాన్నకి రిక్షా కొంటా. మర్చిపోయావా నా సంగతి? అంతే మంచివి కదా. ఎక్కడికి వెళ్తున్నారా? కోపం వచ్చిందా? నిన్ను సీర పెంచుకుంటారా? థ్యాంక్ యూ. అమ్మని ఈడి అమ్మ నా బుడగలు నింపింది ఈడినా, ఎర్ర చొక్కన ఈడినా. లడ్డు ఇదొద్దు, జాంగ్రీ. జాంగ్రీ నాకు కూడా ఒకటేండి. జాంగ్రీ వే. వద్దు బాద్షా. యువర్ అటెన్షన్ ప్లీజ్. ఇవాళ నైట్కి ఇక్కడే హాల్ట్. గోదావరి ఒడ్డున వెన్నెల్లో ఇసుక తిన్నెల్లో హాయిగా ఎంజాయ్ చేయండి. ఎర్ర చొక్కన బుద్ధి ఎర్ర పూడిగా. చిన్న నువ్వు ఒక్కసారి ఊను, వాడిది కసకం కొరికేస్తా. సీత, చెప్పేను నా ఫీలింగ్ గురించి. ఫీల్ అయితే చెప్పే సీత, కన్ఫ్యూజన్ ఉండదు. చెప్పేస్తేనే బెటర్. చెప్పే. ఏంటి సీత బర్బరా గోల్డ్ కొరికేస్తున్నావు? ఏం లేదు. నా ఫేవరెట్ ఇది, తీసుకో. థ్యాంక్స్. ఆ బోటే కచ్చా? షూర్. ఓ గుండుకిస్తున్నావా? నేనేం తప్పు చేశాను రా? ఉత్తమన్న బుడగలు దించేసావు. ఇన్ని రోజులు మా అమ్మకు దూరం చేసావు గారా. పోన్లే, ఈడి వల్లగా నాకు 50,000 వచ్చినాయి. ఆపరా, ఈడి పాప నీడే పోతాడు. ఏం మాస్టర్, ఇదేనేమో మానవత్వం అంటే. నాకు ఎప్పుడు అర్థం కాదా, మా అమ్మ చెప్తూ ఉండేది మనుషుల్లో ఉంటుంది అని. ఆహా సీత, ఎంత అందంగా ఉన్నావే. ఇంత బ్యూటీని నేను ముందు బయటపడటమేంటి? తన్నే చెప్పని చూస్తా వెన్నాడు చెప్పుకుంటూ ఉంటాడు. హలో రాముడు గారు, ఏమైనా చెప్పాలా? అదేంటి కొత్తగా? నా అలవాటు. పద. అంత బాగా పాడావు సీత. నీకు విషయం చెప్తాను. ఇప్పుడు కాదు,
రేపు. బావా బావా లే బావా, ఒకసారి లే. రాజీ ఏంటి పొద్దు? నీతో మాట్లాడాలి, రా. ఏంటి రాజీ ఇంత పొద్దునే? నొప్పిగా ఉందా? కొంచెం. ఏం సంగతి? రాజీ అంతా ఓకేనా? బావా మనం పెళ్లి చేసుకుందాం. నాకు అలానే అనిపిస్తుంది బావా. చెప్పు, నీకు ఓకేనా? రాజీ ఇంకో రోజులో నీ పెళ్ళి, ఇలా ఇక్కడ నీకు ఓకేనా అంటే ఎలా? అసలు ఎలా వచ్చింది నీకు ఈ థాట్? నాకు అర్థం కావడం లేదు. ఏదో బాధ. ఇంకా ఒకరోజు ఆగితే నీకు పర్మనెంట్గా దూరం అయిపోతానేమో అనిపిస్తుంది. బాగలేదు బావా, ఆ ఫీలింగ్ అస్సలు బాగలేదు. ఏదో ఒకటి చెయ్యి ప్లీజ్ బావా, మనం పెళ్లి చేసుకుందాం. అత్తకి తెలుసా? పిచ్చా నీకు చంపేస్తుంది. రవీందర్ సారీ. సడన్ గా ఎలా వచ్చింది ఐడియా? నాకేం తెలీదు బావా, మనం పెళ్లి చేసుకుందాం. ఏం చేస్తావో చెయ్యి, ఎవరికి తెలియకుండా మాత్రం జరగాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నువ్వు షూరేనా అని. లేకపోతే ఇంత పొద్దున్నే ఇలా నీతో చెప్తానా? రవీందర్కి నీకు గొడవ ఏమైనా అయిందా? ఏమీ అవ్వలేదు, నాకే తెలిసొచ్చింది. చెప్పు. ఓకే, నన్ను కొంచెం ఆలోచించని. ప్లాన్ చేయాలిగా. ఏం చేసినా భద్రాచలంకి వెళ్ళే ముందే చేయాలి. రాజీ నువ్వు సీరియస్గానే అంటున్నావు కదా? పిచ్చా నీకు, ఇలాంటి విషయాల్లో జోక్ చేస్తానా? ఏదో ఒకటి చెయ్యి బావా. నేను వదులుకోవాలంటే నాకు కడుపులోంచి బాధ తన్నుకొస్తోంది. రాజీ ఎక్కడున్నావే? ప్లీజ్ బావా, ప్లీజ్. వెరీ గుడ్, మంచి మొక్క వచ్చింది. ఏమిట్రా రాముడు, ఏమిటి సంగతి? ఏం లేదు మావయ్య. ఏంట్రా, ఏమైనా కావాలా? ఏం వద్దులే. 10 నిమిషాల్లో పేరెంటల వల్ల వచ్చేద్దు బాబు. అక్కడ మనకి 10 నిమిషాలు ఆల్ట్ ఉంటుంది. అక్కడి నుంచి లెక్కెడితే మనకి 8 గంటల భద్రాచలం వచ్చేద్దు బాబు. ఆ తర్వాత హాల్ట్ ఎక్కడ? గుడిదిబ్బ బాబు. మనకి అక్కడ ఒక అరగంట ఆగుద్దండి. అక్కడ ఏమైనా గుళ్ళు ఉన్నాయా? అబ్బో అది అడవి ప్రాంతం బాబు, బోల్డ్ అని గుళ్ళు ఉంటాయి. జాతకం చెప్పించుకుంటారయ్యా? అది కాదు, ఒక పని చెప్తాను, చేస్తావా? ఏంటయ్యా అది? చాలా పెద్ద పని, జాగ్రత్తగా చేయాలి. చేస్తావా? చేస్తాను. మరి నా పని చిలక 1000 రూపాయలు ఇస్తానయ్యా. చెప్పండి అయ్యా అది. నేను ఇక్కడ దిగిపోతున్నాను, వచ్చే హాల్ట్ గుడి దెబ్బ. నువ్వు చేయాల్సిందల్లా రాజీతో కలిసి అక్కడ దిగిపో. అలాగే. గుడి దెబ్బలో కుర్రాడుతో మీరు ఎక్కడికి రావాలో అని చీటీ రాసి పంపిస్తారు. మీరిద్దరు కలిసి అక్కడికి వచ్చేసేయండి. జాగ్రత్త రోయ్, ఏమైనా తేడా వచ్చిందో?
దొంగ చిలక అని 90 గొప్ప నట్టం వస్తుందని చెప్పావు కదే. 91 చూడవే చూడు. 92 ఇదేనా నట్టం అంటే? ఎదవశిలక అని అన్ని అబద్ధాలే. మరీ ఓవర్ అవుతున్నావు. ఆ జాతకమే చూడలేదని మీ ఊళ్ళో వాళ్ళే చూస్తావే. 94 ఇంత డబ్బు నేను ఒక నెలకు కూడా సంపాదించలేనే. 96 అసలు నీకు తిండి పెట్టడమే దండగా. 97 నీ యవ్వ ఏ పెట్టమాసు వాడుకో అమ్మేస్తే ఖర్చు తగ్గేది. 98 దొంగముండ ఈ జామకాయలు బాగా రుచి మరిగావు. 99 జాతకమే చూస్తా. 100 టాటా మాస్టర్. నీకు నష్టం అంటే నేను వెళ్ళిపోవటమేరా ఈడియట్. నన్ను తిడతావా? చావు పో సచ్చినాడా. రావుడు అమ్మా సీతమ్మ, నా రావుడు వెళ్ళిపోతున్నాడమ్మా. నేను వెళ్ళి పట్టుకోవాలి. అమ్మా నేను వెళ్ళాలమ్మా. నాకు పని చేసి పెట్టవు. బంగారు తల్లివి కదా, ఎవ్వరికి చెప్పకూడదు. ఏంటి విషయం చెప్పు, చేస్తాను. సీతమ్మ, మన రాముడు గారు రాజీ గారు వచ్చి ఆళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. అందుకే ఆయన ఇక్కడ దిగిపోయాం. అమ్మా నేను వెళ్తానమ్మా. నువ్వు రాజీ అమ్మకు తోడుగా ఉండమ్మా. బంగారు తల్లి కదూ. వస్తానమ్మా. రే రావుడు వస్తున్నాను రా. రే తప్పు అయిపోయిందిరా రావుడు. తిక్క ఆ మనిషికి రాజీని ఎలా చేసుకుంటాడు? ఆ చిలక వెదవకుడు. నేను హెల్ప్ చేయాలట. ఏం చేయాలరా? ఈ పెళ్ళేంటి, ఈ లేచిపోవటం ఏంటి, నేను రాజీని తీసుకెళ్ళవేంటి? ఏదో సినిమా కథలా ఉంది. అసలు రామ్ చాలా తప్పు చేస్తున్నాడు. తనకి రాజీ సరిపోదు. రేపు పెళ్లి చేసుకున్నాక తెలిసొస్తుంది. తర్వాత ఏడుస్తూ కూర్చుంటాడు. స్టూపిడ్ ఫెలో. నన్ను చూడ, నేనే హెల్ప్ చేయను. మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఏదైనా నచ్చిందనుకో సిగ్గు లేకుండా కుక్కలాగా ఎంటపడి అంతే. ఏమైనా చెయ్యాలరా చిన్న, ఏమైనా చెయ్యాలి. సడన్గా ఈ గందరగోళం ఏంట్రా? ఆయన రవీంద్ర ఏం చేస్తున్నాడు? అసలు రాజీకి రవీంద్ర ఎందుకు నచ్చలేదు? రా సీత, కూర్చో. ఏంటమ్మా అలా ఉన్నావు? రాముడి కోసమేనా? వాడు ఆ ఊర్లో దిగాడమ్మా, ఏదో పనుందని. ఏమైందమ్మా? లేదమ్మా. చచ్చా, ఏంటమ్మా ఇది చిన్న పిల్లలాగా? అసలు ఏమైందిరా? ఏం లేదమ్మమ్మ, మా అమ్మ గుర్తుకొచ్చింది అంతే. ఈరోజు ఏంటోలా ఉంది, చాలా బెంగగా ఉంది. అయితే పోనీలే, చక్కగా ఇక్కడ కూర్చొని ఆ రాముని తలుచుకో. మీరు చిలకరాముడి తాలూకా అండి? ఆయన కనిపించట్లేదండి. ఇది ఆయనకి ఇవ్వండి. ఈ చీటీలో అడ్రస్ ఉందండి. ఇక్కడ దిగా అక్కడికి వచ్చామనండి. నేను వెళ్తానండి. రాజీ, నాకు విషయం తెలిసింది. బావ కబురు పంపాడా? నేను వెదురు బొంగుల దగ్గర నిలబెడతాను, నువ్వు వచ్చేసే. టైం లేదు, అరగంటే ఉంది. లాంచ్ వెళ్లే ముందు దిగిపోదాం. ఓకే? ఓకే సీత. సీత, అంతా ఓకేనా సీత? నేను ఇలా బావతో ఇది ఓకేనా? ఇప్పుడు డౌటా? సిగ్గులేదు నీకు? డౌట్గా ఉందా? అదేం లేదు, నేను ఓకే డిసైడ్ చేసేసా. అయితే ఏంటి ప్రాబ్లం? త్వరగా వచ్చే. అంతా ఓకేనా? ఇప్పుడు కూడా డౌటే మా తల్లికి. అరే, ఇలాంటి పిల్లతో ఆ హీరో రేపు ప్రజాసేవ చేస్తాడా? ఈవిడి చేయనిస్తుందా? రెండిచ్చి ఇంట్లో కూర్చోబెడుతుంది. నువ్వు చెప్పరా చిన్న, ఇది కరెక్ట్ మ్యాచా? ఆ పిల్లకి లడ్డూ తినాలో జాంగ్రీ తినాలో కూడా కరెక్ట్గా డిసైడ్ చేసుకోలేదు. అలాంటి దానికి రాముడు కావాల్సి వచ్చాడా? అయినా ఈ హీరో నానాలి. బంగారానికి ఇనప ముక్కకి కూడా తేడా తెలీదు. మళ్ళీ ఏమన్నా అంటే గాంధీ లెవెల్ ఐడియాలు. చిన్న చెప్పరా, ఏమైనా హెల్ప్ చేయరా?
నీ బెస్ట్ ఫ్రెండ్ కదా రాముడు, తనకి ఇది మంచిది అనిపిస్తుందా? ఏం చేసావురా? ఇప్పుడు నాకు రామ్ ఎక్కడున్నాడో తెలియదు కదా. అమ్మని ఈ ఐడియా నాకు కూడా రాలేదు. ఎంతైనా నువ్వు గ్రేట్ మాస్టర్. ఇప్పుడు ఎలా? రాముడికి మంచి నువ్వే చెప్పావు, నా మట్టి నేను చేశాను. ఉన్నది నువ్వు చూసి. సీత వెళ్దామా? సీత ఇక్కడికే వస్తానన్నాడుగా. ఎప్పుడు అనుకోలేదు నేను ఇలా పెళ్లి చేసుకుంటానని. రేపు ఇదో పెద్ద న్యూస్ అయిపోతుంది. సీత ఏంటి ఇంకా రావట్లేదు? వస్తాడు రాజీ, ఇక్కడికే వస్తాడు. రే నీ కుక్కని తీసుకెళ్ళి రామ్ని వెతికి రారాదా? నాకు టెన్షన్ తప్పుతుంది కదరా. ప్లీజ్ నీ మాట వినాలా? నీకు మంచిగా పని చేయాలా? ముందు వెళ్ళు. నేను రాముడికి మంచిగా పని చేస్తా. ఏ పోరా. ఇక్కడికే రమ్మన్నాడు కదా. చీకటి పడుతోంది సీత. ఇది అసలే నక్సల్స్ ఏరియా అంట. రవీందర్ చెప్పాడు. ఇంతే బావా, ఒక్క పని సరిగ్గా చేయడు. తన మీద డిపెండ్ అయితే ఇంతే. ఒకసారి నా 10th ఎగ్జామ్ ఈ హీరో వల్ల ఫెయిల్ అయ్యేదాన్ని. 10 o'clock ఎగ్జామ్ అయితే 10:30కి దించాడు. తప్పు చేశాను సీత, చాలా పెద్ద తప్పు చేశాను. బావని నమ్మి చాలా చాలా తప్పు చేశాను. ఒక్కదాన్నే ఇలా వచ్చినందుకు బాగా బుద్ధి వచ్చింది. చెప్పుతో కొట్టినట్టయింది. నాన్నకు తెలిస్తే చంపేస్తారు. రవీందర్ ఏమంటాడో? రాజీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నేను, నువ్వు అన్ని తిట్లు మీ బావని తిడుతున్నావు. కానీ ఒక్కసారైనా తనకి ఏదైనా అయిందేమో, ఏదైనా యాక్సిడెంట్ ఆర్ తను ఏదైనా డేంజర్లో ఉన్నాడేమో అని నీకు అనిపించలేదా? అలా ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను సీత. నీకు అర్థం కాదు. నేను ఈ పెళ్లి కొప్పుకొని ఎంత రిస్క్ తీసుకున్నానో నీకు తెలియదు సీత. తను నన్ను దారుణంగా మోసం చేశాడు. నేను ఇంక జీవితంలో బావని ట్రస్ట్ చేయలేను. రాజీ నేను నీకు మాట చెప్పాలి. అది మీ బావ. గోదావరి నాన్న వాళ్ళు వస్తున్నారు, త్వరగా పద సీత. సీత ఒక ఫేవర్ చేయవా? ఈ సంగతి ఎవరికి చెప్పుకో. బోట్ ఆగినప్పుడు మనం జస్ట్ ఈ ప్లేస్ చూడడానికి దిగాం, లాంచ్ వెళ్ళిపోయింది అంతే. రాజీ ఇందులో మీ బావ తప్పేం లేదు. సీత ప్లీజ్ బావ సంగతి ఎత్తుకో. రాజీ మీ బావ ఇక్కడికి రమ్మని చెప్పలేదు, తను చీటీ పంపించాడు. సీత ఏమైనా సరే నాకు బుద్ధి వచ్చింది. ఇలాంటి కన్ఫ్యూజన్లో నేను బతకలేను సీత. నాకు రవీందరే కరెక్ట్ ఏమో. ఈ సంగతి మర్చిపో రాజీ ప్లీజ్. సీత రాజీ ప్లీజ్. రాజీ అయ్యో ఓకే. అయ్యో నా తల్లి, ఇంత ప్రమాదం తప్పిందమ్మా. అసలే అడిగి ఏంటమ్మా ఎక్కడ దిగారేంటి? రవీంద్ర వచ్చి అమ్మాయి ఏదైనా అడగకపోతే ఇంకా ముందుకెళ్ళిపోయేవాళ్ళం. ఏటమ్మా అలా దిగిపోతే ఎలాగ చెప్పు? ఇలా చెప్పకుండా దిగిపోతే ఎలాగమ్మా? మేమంతా కంగారు పడ్డా తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి. గోదావరిలో ఈ ఆఖరి పేజీ ఇంత బాధ మిగులుస్తుందని కల్లో కూడా అనుకోలేదు. గుండెల్ని పిండేసే ఈ ఫీలింగ్స్ ఏంటో కూడా అర్థం కావట్లేదు. రాజీతో పెళ్లి కొప్పుకొని నా మనసు ముక్కలు ముక్కలుగా విరిచేశాడు అన్న బాధ, అతని పెళ్లి చెడిపోవడానికి కారణమై నా జీవితంలో మొదటిసారి నన్ను నేను అసహించుకున్నందుకు కోపమా, అతను నన్ను ప్రేమించలేదని తెలిసి నా మీద నాకే చాలా, ఎందుకు చేశావిలా అని రామ్ అడిగితే సిగ్గు విడిచి నిన్ను ప్రేమించాను అని ఒప్పుకోవాల్సి వస్తుంది అన్న భయమా, ఏమీ అర్థం కావట్లేదు. అరే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇన్ని కన్నీళ్ళు? అసలు
రాఘవా రాజీ పదమ్మా ఇప్పటికే లేట్ అయింది పదండి. భద్రాచలంలో దర్శనానికి మన గోదావరి పేరు చెప్తే కొన్ని రూములు అకామిడేషన్ ఇస్తారు. జాగ్రత్తగా అందులో స్నానాలు అవి చేసి ఆ తర్వాత దర్శనానికి బయలుదేరతాం. బాగా లేట్ చేయకుండా 12 దాటితే గుడి మూసేస్తారు. మళ్ళీ 4 దాకా దర్శనం ఉండదు. అంచేత ఎలాగ ఇంత కష్టపడి వచ్చారు కాబట్టి టైం పాటించండి, దర్శనం చేసుకోండి, ముక్తిని పొందండి. చేస్తాము వద్దు నువ్వు ఏమని చెప్పి సీత, నీకు రిటర్న్ టికెట్ కూడా ఉంది కదమ్మా. సామాన్ అంతా మోసుకెళ్తున్నావు ఎందుకు? నేను రిటర్న్ బస్సులో వెళ్ళిపోతున్నానండి. నాకు అర్జెంట్ పని ఉంది. సంతోషంగా ఉందమ్మా. నీ అడ్రస్ రాముడికి ఇచ్చి వెళ్ళు. ఎందుకో మనం మళ్ళీ కలుస్తాం అనిపిస్తుంది. సీత 1 minute. ఏంటక్క ఊరెళ్తున్నావా? వెళ్ళిపోతున్నావు అక్క? థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ సీత. హలో యా జస్ట్ సెకండ్. గుడ్ లక్ సీత. మళ్ళీ సిటీలో వెళ్దాం. సీత కెన్ ఐ టాక్ టు యు? ఒకసారి కిందకు వస్తావా? మీతో మాట్లాడాలి. నేను రాను. ఏ సీత ఏమైంది సీత? హలో స్కార్ఫ్ నాకు ఇచ్చేసే. ఏంటి? నా స్కార్ఫ్. నేను పట్టుకుంటాను, ఇవ్వక్క. కొంచెం నల్లబడినట్టున్నావే. ఏమ్మా ట్రిప్ ఎలా జరిగిందిరా? అక్క అక్క నాకేం తెచ్చావు? చేంజ్ ఇస్తా. ఏమిటి మొహాల పీక్కుపోయింది? రాత్రి ట్రైన్లో ఏమైనా తిన్నావా లేదా? ఎలా ఉంది గోదావరి? రాముల వారి దర్శనం బాగా అయిందా లేదా? బానే అయిందమ్మా. నాకేం తెచ్చావు? తీసుకో. ఏంటి అలా ఉన్నావు? రాత్రి అసలు నిద్ర లేదమ్మా, టైర్డ్గా ఉంది, పడుకుంటాను. సరే తర్వాత పడుకుందు కానీ ముందు స్నానం చేయి. నువ్వు పదవే. పట్టుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొచ్చావా? తెచ్చా. ఏ టిఫిన్ తిని పడుకోవే. అబ్బా తింటలే. నీ సిగ్నల్ దొరకలేదంటే అక్కడ ఆ బాంబే కన్సైన్మెంట్ వాళ్ళు 2-3 సార్లు కాల్ చేశారు. ఎవరో నీ ఆఫీస్ అడ్రస్ కావాలని కూడా 2-3 ఫోన్ చేశారు. ఇదిగో వాళ్ళ నెంబర్లన్నీ వరుసగా ఇక్కడ రాశాను. ఏదైనా కొత్త ప్రాజెక్టా? ఏంటి అలా ఉన్నావు? పడబడ మాట్లాడదాను కదా. బా కాసేపు సైలెంట్గా ఉండలేరా? ఆ రైట్ కూడా లేదా నాకు? సీత ఏంటి నిద్ర పట్టడం లేదా? ఏమైందిరా? ఊరుకో. సీత ఏమైందో చెప్పమ్మా. అంతా బాగానే అయింది కదా? అంతా ఓకే అమ్మా, కానీ ఒక యూజ్లెస్ ఫెలో బోట్లో తగిలాడు. ఎంత చెత్తగాడంటే అంత చెత్తగాడు. వాడిని బాగా తన్నాలమ్మా, అంత కోపంగా ఉంది. ఏమైనా మిస్బిహేవ్ చేశాడా? అది కాదమ్మా, మంచోడే కానీ హార్ట్లెస్ ఫెలో. దొంగ రావుడు. అసలు ఏమైందో చెప్పరా? చెప్పమ్మా. అమ్మా అది ఓకే ఓకే అంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? అదే రాజీ. ఆ రాజేశ్వరికి రవీంద్రతో పెళ్ళైపోయింది కదా, మరి నువ్వెందుకే ఇలా దేవదాసలా?
అదే పార్వతిలా. ఏమిటి ఇది? నాకేం ప్రాబ్లం లేదు, కానీ కోపం ఉంది, పీకల దాకా కోపం ఉంది. అలా ఎలా ఒప్పుకుంటాడు రాజీతో పెళ్లికి? కనీసం బుద్ధి ఉండాలి కదా. ఆ అమ్మాయి తింగర్దే, కానీ తన ఆలోచించాలి కదా. ఇడియట్ ఫుడ్ ద్రోహి. ఇప్పటికి చికెన్ బాక్స్ రావాలి. ఏ ఆ తిట్లాపో. అవునే, నువ్వు ఆ రాజుకి చీటీ పోయిందనో అదేదో ఆ చిన్నగాడు మింగేశాడనో బోటు దిగకముందే చెప్పుంటే ఆ రాముడి మీద అంత కోపం వచ్చేది కాదు కదా. తనకి రామ్ సూట్ అవడమ్మా, నాకిద్దరూ తెలుసు కదా. అలా నువ్వెలా డిసైడ్ చేస్తావే? ఆయన నీకే రైట్ ఉంది. అతనంటే ఇష్టపడ్డావా? ఇష్టమా? అక్కిలం. ఎవడిష్టపడతాడమ్మా సిగ్గు లేకుండా? నన్ను చూసి కూడా తన వెంట పడ్డాడు. ఏమోలే, నీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక అబ్బాయి గురించి ఇన్ని మాటలు మాట్లాడటం నేను వినలేదు. ఈ రామ్ షుడ్ బి సంథింగ్ స్పెషల్. నాన్నకు చెప్పనా? ఏం అక్కర్లేదు, అంత సీన్ ఏం లేదు, నువ్వు వెళ్ళి పడుకో. సపోజ్ నువ్వు నిజంగానే ఇష్టపడితే కొన్ని విషయాల్లో వదిలేయాలి. ఆ సీతమ్మ వారు కూడా రాముని కొన్ని విషయాలు క్షమించేలా. ఇక ఆ విషయం వదిలేసి వెళ్ళి హ్యాపీగా పడుకోవే. హలో, తనను అనుమానించాడు కాబట్టే క్షమించింది. అదే రాముడు వేరే అమ్మాయి గురించి ఆలోచించుండుంటే నిప్పుల్లో తోసేది. సరే, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. అయితే లవ్ లాంటిదేది అవలేదన్నమాట. చాలే జోక్ లేకు. 2 రోజుల్లో అంతా హిస్టరీ అయిపోతుంది. పెద్దవ రాముడు, చెత్త రాముడు, డొక్కు రాముడు, వెళ్ళిపోరా. ఇది నెంబర్ 29 అండి? అవును. ఇక్కడ సీత అని సీతామహాలక్ష్మి వాళ్ళ ఇల్లు. మీరెవరు? నా పేరు రామ్, శ్రీరామ్. రాజమండ్రి నుంచి తన కోసం వచ్చాను. ఓ అక్క, దాదా నీకోసం రామ్ వచ్చాడు. రామంటే నువ్వేనా? అవునండి. కూర్చో బాబు. సీత, త్వరగా రా. హాయ్ సీత. ఎందుకు వచ్చావు నువ్వు? మన ఫోటోలు, అదే గోదావరిలో దిగిన ఫోటోలు. కాఫీ తీసుకో. థ్యాంక్స్ అండి. అమ్మా, ఇతనే రామ్. తెలుసు, కూర్చొని మాట్లాడొచ్చు కదా. నమస్కారం అండి. నమస్తే. నమస్తే. మా నాన్న రామ్ అని చెప్పాను కదా. హలో హలో, పర్వాలేదు కూర్చోవయ్యా. అవి నీకే తీసుకొచ్చాను సీత. రాజీ పెళ్ళైపోయిందా? అమ్మమ్మ ఎలా ఉంది? సూపర్. ఎప్పుడు నీ గురించి అడుగుతూ ఉంటుంది. సీత, ఇఫ్ యూ డోంట్ మైండ్ 5 minutes నాతో బయటకు వస్తావా? నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. అనవసరం రామ్, ఏదైనా చెప్పాలంటే ఇక్కడే చెప్పు. జస్ట్ 5 minutes. నేను స్నానం చేయాలి, ఇప్పుడే లేచాను. ఓకే, నేను బయట వెయిట్ చేస్తాను, నువ్వు స్నానం చేసి వచ్చాయి. ఓకేనా? బాయ్ మధు. బాయ్. అంత లెవెల్ ఎందుకు సీత? ఏదో నీకోసం వచ్చానని. దిస్ ఇస్ టూ మచ్. నువ్వు చేసిన పనులతో పోలిస్తే ఇదేమంత పెద్ద లెవెల్ కాదు. నీకు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. చదివావా? ఓకే బాయ్. సీత, మనం పెళ్లి చేసుకుందామా? ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్ విత్ యూ.
సారీ ఇలా రోడ్ మీద చెప్తున్నందుకు. ప్లానింగ్కి నాకు టైం లేదు. ఏమంటావు? ఏమంటాను? చెప్పు తీసుకొడతాను. నా పేరు సీతా మహాలక్ష్మి, డొక్కు మహాలక్ష్మి కాదు. మనసులో రాజీని పెట్టుకుని ఇలా ప్రపోజ్ చేయడానికి నీకు సిగ్గులేదు? అసలు నీ పేరు రామ్ కాదు, కృష్ణుడు అని పెట్టుకోవాలి. నేను పోతున్నాను, నా టైం వేస్ట్ చేయకు. దీనికోసం అక్కడి నుంచి వస్తే ఐఎమ్ సారీ. డైరీలో రాసింది బిఫోర్ రాజీ ఎపిసోడ్, ఆఫ్టర్ రాజీ కాదు. ఓకే, రాజీ నా మనసులో లేదని నేను నీకు ప్రూవ్ చేస్తే ఒప్పుకుంటావా? ఇవి మనసులు నాన్న, మ్యాథ్స్లు సైన్స్లు కాదు ప్రూవ్ చేయడానికి. నేను తనతో పెళ్లికి ఒప్పుకున్నందుకే కదా నా మీద డౌట్ వచ్చింది. కరెక్టేనా? నేను రాజీని పెళ్లి చేసుకుందామని అసలు అనుకోలేదే అనుకో, అప్పుడైనా నమ్ముతావా? నమ్ముతాను. ఎగిరి గంతేసి నేను గట్టిగా ముద్దు పెట్టుకుంటాను. కానీ నీకు సీన్ లేదు, పో. సీతా విను. చిన్న మింగేసిన చీటీలో నేను డైరెక్షన్స్ ఏమి ఇవ్వలేదు, అది బ్లాంక్ చీటీ. ఇష్టం లేనప్పుడు ఇంత బిల్డప్ ఎందుకు? తనకు అక్కడే చెప్పుండొచ్చు కదా. సీత, రాజీ కొంచెం మొండి పిల్ల. పెళ్ళికి ఒక్కరోజు ముందు నన్ను తన మనసులో పెట్టుకుంటే అసహ్యంగా ఉంటుంది కదా. అందుకే ఆ కన్ఫ్యూజన్ ఫినిష్ చేయడానికి నేను కొంచెం విలన్ అయ్యాను అంతే. యునో 10th క్లాస్లో కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. ఇప్పటి వరకు నన్ను క్షమించలేదు. ఎనీవే, షీల్ బీ హ్యాపీ థింకింగ్ ఐమ్ యూస్లెస్ ఫెలో. అయినా ఈ సంగతి నాకు ముందే చెప్పాలి కదా. రాజీ విషయం నీకు చెప్పడం ఎందుకని. ఎనీవే, ఫ్యూచర్లో మీరిద్దరూ ఫ్రెండ్స్గా ఉండాల్సిన వాళ్ళు కదా. థ్యాంక్ యూ. సో నా వల్ల నీ పెళ్లి చెడిపోలేదు అంతే కదా. ఇక్కడ కూర్చుందామా? నీకు ఓకేనా? నాకు ఓకే. ఏదైనా స్టార్ హోటల్ కావాలా? भाई साहब 2 चाय और बिस्किट. సో వాట్ ఎల్స్? అన్నీ క్లియర్ అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను ఓకేనా? ఇదిగో ఇప్పుడే చెప్పేస్తున్నా. నువ్వు నన్ను అడిగావు పెళ్లి చేసుకుందామని. నువ్వే ముందు ఐ లవ్ యూ చెప్పినట్టు ఈ కేఫ్ సాక్షిగా. మళ్ళీ గొడవ చేయవుగా? అసలు చేయను. నేనేమి నిన్ను ఇష్టపడి నీ పెళ్లి చెడగొట్టలేదు, సరేనా? సరే సరే. లైఫ్లో ఎప్పుడన్నా రాజీ బావా నేను హ్యాపీగా లేను వగైరా వగైరా అంటే నువ్వేం చేస్తావు? డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చి చెప్తా. నాకు చెప్పడం తర్వాత, ముందు చెంప చెళ్ళు అనిపించాలి, సరేనా? సరే అమ్మా. ఇప్పుడు చెప్పు, ఈ చీరలో నేను రాజీ కంటే బెటరా? చాలదు, ఇంకా గట్టిగా చెప్పోయ్. ఒక మంచి ముద్దు పెట్టి కాన్ఫిడెంట్గా నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. ఇంకా రాజీ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోవచ్చు సీత. ఏ సీత, నీకు తెలుసా నాకు 2 జాబ్ ఆఫర్స్ వచ్చాయి. అవునా? గుడ్ గుడ్, వెరీ గుడ్. ఒకళ్ళు 15,000 ఇస్తానన్నారు, ఇంకొకళ్ళు 20. సైకిల్ తొక్కమంటావా, జాతకం చెప్పమంటావా? సైకిల్ తొక్కుంటూ వెళ్ళి జాతకం చూడు. గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి.